खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एवं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మట్టిని కుండను చెప్పినప్పుడు అర్థమైనట్లే ఉంది, కానీ చాలామందికి అర్థం కాలేదుట. ఉద్యోగులు అంటున్నారు, ఎవరికి వాళ్ళు అనుకోండి, నిజంగానే మాకు అర్థం కాలేదా అని. అందుకని ఇంకా కొంచెం దాన్ని ఒక 10 నిమిషాలు మీకు దాని గురించి చెప్పి, మరి అర్థం కాలేదని ఆయన ఎందుకు అంటున్నారో నాకు తెలియదు, కానీ అర్థం కాలేదు మరి ఆయన చెప్పారంటే కరెక్ట్గా అర్థం కాలేదు. అంటే ఏ సెన్స్లో శాస్త్రం చెప్పిందో ఆ సెన్స్లో మనకి మీకు నేను సరిగ్గా చెప్పలేకపోయినా. గురుదేవులు అంటున్నారు, ఆయన కూర్చుని వింటారు కదా, మరి సరిగ్గా చెప్పలేదు అని. అందుకని దాని గురించి కొంచెం మళ్ళీ చెప్తాను. మనకి 2 పదార్థాలు ఉన్నాయన్నాను. ప్రతి పదార్థానికి ఒక కారణము ఒక కార్యము 2 ఉండాలి. నా మట్టి ముద్దగా ఉన్నప్పుడు నా మట్టి ఇది దానికి కారణం. అది కుండలోకి వచ్చినప్పుడు అది కార్యం. నా మట్టి కారణము, కుండ కార్యము. కుండే కాకుండా కార్యాలు అనేకం కావచ్చు కదా. కుండ, బాణ, మూకుడు, చట్టి ఇవన్నీ కార్యాలు. అంటే చాలా ఉన్నాయి. గొలుసులు, గాజులు, ఉంగరాలు, కమ్మలు, ఏవో అలా ఉన్న పదార్థంగా ఉన్నప్పుడు ఒకటి ఇది కారణం. కారణం ఒకటి, కార్యాలు అనేకం. ఈ కారణము ఆధారము, కార్యము ఆధేయం. కార్యానికి ఎప్పుడు ఆధేయము కార్యం. ఒక కారణము ఒక కార్యము 2 ఉండాలి. మట్టికి కారణము ఉంది, కార్యము ఉంది. మట్టికి కారణం ఏమిటి? మట్టి ముద్దగా ఉన్న మట్టి, ఆకారం లేనటువంటి మట్టి. కార్యం వచ్చేటప్పటికి ఆకారం పొందిన మట్టి. కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవుతోంది, ఇది అపియర్ అవుతోంది, కనపడుతోంది. ఎగ్జిస్టెన్సు అపియరెన్సు 2 ఉన్నాయి. ఎవరికి? మట్టికి కదా. అట్లా ప్రతి పదార్థానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఒక అపియరెన్స్ ఉండాలి కదా. అంటే ఒక ఉండడము ఒక కనిపించడము 2 ఉండాలి కదా. ఆధారము ఆధేయము అన్నప్పుడు ఒక కారణం ఒక కార్యం. మరి కుండకు కూడా కనిపిస్తోంది కదా. కాబట్టి కుండ కార్యం. కుండకు కారణం కావాలి. నా మట్టి కాకుండా కుండకు ఒక కారణం లేదు. కుండ అనే పేరు ఉంది కానీ కార్యం ఉంది, కానీ అది ఎవరి మీద ఆధారపడింది అంటే నా మట్టి మీద ఆధారపడింది. అంటే ఇప్పుడు మట్టికి కారణము కార్యము 2 ఉన్నాయి. కుండకు కారణము కార్యము 2 ఉండాలి. కానీ కుండకు కార్యం ఒక్కటే ఉంది, కారణం లేదు. అంటే ఈ మట్టి కుండ అనేటువంటి దానికి 3 ఉన్నాయి చూడండి, 4 లేవు. ఒకదానికి ఆధారము ఆధేయము ఉండాలి, దీనికి కూడా ఆధారము ఆధేయము ఉండాలి. అంటే మొత్తం 4 కావద్దు. 2 వస్తువులు ఉన్నాయి మన దగ్గర.
కుండ, ఒకటి మట్టి, లేదా ఒకటి మాన, ఒకటి మట్టి, ఒకటి ముంత, ఒకటి మట్టి, రెండు పదార్థాలు ఉన్నాయి. అంటే రెండు మాట్లాడుతున్నాం మనం. రెండు మాట్లాడుతున్నప్పుడు రెండిటికి రెండు ఆధారాలు ఉండాలి, రెండు ఆధేయాలు. ఆధారాలు ఒకటే కావచ్చు కానీ ఉండాలి. ఇప్పుడు కుండకు వేరుగా కనుక మట్టి ఉండి ఉంటే ఆ మట్టి కుండకు ఆధారం అండి, ఈ మట్టి మీరు పెట్టుకున్న మీ కారణానికి మీ మట్టి ఆధారం. అట్లా లేవు, మొత్తం కలిసి మూడే ఉన్నాయి. అర్థం అవుతుందా? ఇంకా అర్థం కాదు, ఇంకా చెప్తాను. మట్టి కుండలో మీరు కుండను చూస్తున్నారు, మీకు ఉన్నది కనిపిస్తున్నదా, లేనిది కనిపిస్తున్నదా? ఉన్నదే కనిపించాలి. ఎప్పుడు కూడా ఉన్న పదార్థమే కదా కనిపించాలి, లేని పదార్థం కనిపించకూడదు. ఉన్న పదార్థం కనిపించాలి. అంటే మీరు ఉన్నది ఏం చూస్తున్నారు? కుండను చూస్తున్నప్పుడు కూడా మీరు మట్టిని చూస్తున్నారు, పరకడమేమో కుండ అని పలుకుతున్నారు. మీ చేత చూడబడుతున్నది మట్టి. అంటే మీరు చూస్తున్నది, మీరు ఎగ్జిస్టెన్స్ అంటున్నారే, అపియరెన్స్ అని. అపియర్ అయ్యేది మీకు మట్టి. కుండ అపియర్ కావటం లేదు, కుండ కనిపించటల్లా. మట్టి కుండగా కనిపిస్తోంది. అర్థమైందా? మట్టి కుండగా కనిపిస్తోంది. నేను కుండ అనేటప్పటికీ కుండకు ఒక అర్థం కావాలి. మీకు అర్థం ఎప్పుడూ కూడా మీకు మనసులోనే, భావనలోనే రావాలి. పైకి కనిపించడానికి శబ్దము అర్థము అని రెండు ఉన్నాయి. ఒకటి శబ్దము, ఒకటి అర్థము. శబ్దార్థాలు అంటారు వాటిని రెండింటిని. శబ్దం అక్షర సముదాయం, అర్థం మీకు మనస్సులో స్ఫురించేది. శబ్దము అక్షర సముదాయం, అక్షరాలు ఉంటాయి శబ్దంలో. కుండ అనేటువంటి దాంట్లో కు అనేటువంటి ఒక అక్షరం, సున్నా, ఒక డా అనేటువంటి మూడు ఉన్నాయి. ఇవి అక్షరాలు. ఈ అక్షరాల ద్వారా ఒక పదం, అక్షరాలే కదా పదం అవుతుంది. శబ్దం అక్షర సముదాయం, దానికి అర్థము మీకు మనస్సులో స్ఫురించాలి, లోపల కనిపించాలి, లోపల అనిపించాలి కదా. ఇప్పుడు అనిపించడానికి వచ్చేటప్పటికీ కుండకు యథార్థ స్థితి లేదు. మీరు కుండని మనస్సులో చూస్తే, మనస్సులో అనిపించాలి కదా, మనస్సులో కనుక మీరు కుండను చూస్తే మీకు కనిపించేది ఏమిటంటే మట్టి కనిపిస్తుంది. మనస్సులో కుండను చూడండి, మనస్సులో నగను చూడండి, మీకు బంగారం కనిపిస్తుంది. బంగారాన్ని వదిలిపెట్టి నగలు కనపడమనండి, కనపడదు. అందుకనే ఆధార ఆధేయాలు రెండు ఉండవలసినటువంటి చోట్లో నామరూపాలకు చూస్తే ఒకటే ఉంటుంది. దానికి ఆధారం మళ్ళీ పరమాత్మ మీదే ఆధారపడుతుంది. అందుకని భావజ్ఞ అన్నప్పుడు పదం ఉంది, పదార్థము లేదు అని చెప్పాను నిన్న. పదం ఉంది, కుండ అన్న పదం ఉంది. ఆ పదానికి అర్థాన్ని సూచించేటువంటి వస్తువు మాత్రం మట్టే. అది లేదు. అది మీ మనసులోకి రావాలంటే మట్టి రావాల్సిందే తప్ప కుండగా రావడానికి లేదు. కుండ అంటే మట్టి లేకుండా కుండకు ఒక ఆకారం ఉంటే అది వచ్చి ఉండే. అందుకని ఏం చెప్పిందంటే కుండ ఏమంటుందంటే, నన్ను ఒట్టిగా నాకు ఆధారం లేదు కాబట్టి మీ మట్టిని, ఆధారమైన మట్టిని కూడా నాకే ఇచ్చి నా పేరు మట్టి కుండ అని పెట్టండి, కుండ అనవాకండి, మట్టి కుండ అనండి అంటోంది. ఎందుకే నేను మట్టి కుండ అనాలి అని అంటే, నాకు మరి ఉనికి లేదు కదా, ఇక్కడ నాకు ఉండడానికి చోట్లేదు మీ మట్టిని వదిలిపెడితే. అందుకని పట్టు చీర అనండి, మట్టి కుండ అనండి, గాజు గ్లాసు అనండి. చూడండి, మనం మాట్లాడే మాటల్లో ఏం మాట్లాడుతున్నాం? గొలుసు అనకూడదు, బంగారు గొలుసు అనమంటున్నాం. ఎందుకని? నాకు లేదు, నాకు సొంతంగా ఆధారం లేదు. ఆ ఆధారాన్ని నేను తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి అది దానికి నాకు
దాన్ని అణగదొక్కి నేను బయటికి వచ్చాను కాబట్టి, ఎప్పుడు అణగదొక్కింది? నామరూపాలు ధరించేటప్పటికి దాన్ని అణగదొక్కింది. ఇప్పుడు సగుణ బ్రహ్మోపాసన మీకు అర్థమవుతుంది. చూడండి, ఉన్న పరమాత్మ ఉన్నట్టుగా కాకుండా ఆయనలో ఉన్నటువంటి చిద్రూపం అనేక రకాలుగా కార్యాలుగా విజృంభించింది. మొట్టమొదట ఏ కార్యంగా విజృంభించింది? త్రిగుణాత్మకంగా విజృంభించింది కదా. సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలుగా వచ్చింది. ఎవరు వచ్చారు అంటే చిత్తే వచ్చింది, సత్తు రాలే. అంటే సత్తు అట్లాగే ఉంది, చిత్తు మాత్రం 3 రకాలుగా సత్వ, రజస్, తమ గుణాలుగా వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెందినప్పుడు మొదట జరిగేది ఏమిటి అంటే సత్తును దాక్కోబెట్టాలి, దాన్ని అణిచేయాలి. సత్తును అణచి చిద్వ్యాప్తం చెందాలి కదా. అప్పుడు సత్తును దాచిపెట్టింది, చిత్తు మాత్రమే వ్యాప్తి చెందింది. దాంట్లో నుంచే నీకు అనేక రకాలైన పంచభూతాలు అన్నీ వచ్చినాయి. ఇవి వచ్చినవి దాన్ని మూసేసినాయి కదా. దీన్ని ఏమంటున్నానంటే మయట్ అనేటువంటి శబ్దంతో ఉపయోగించారు. మయుడు, మయం అంటే అదంతా దాని మయమైపోయింది. ఇంత నీళ్ళమయమైపోయిందిరా ఇల్లంతా అంటాం చూడండి, మయం. ప్రేమమయం, ఇల్లంతా నీళ్ళమయం. మన వరదలు వచ్చినప్పుడు కర్నూలంతా నీళ్ళమయం. మయం అనేటువంటి శబ్దం ఏమిటి అంటే మయట్ అనేటువంటి శబ్దం, అది మయట్ శబ్దం. యూసేజ్లో వచ్చేప్పటికి మయం అవుతుంది. ఈ మయట్ అనేటువంటి శబ్దము అధికముగా కలది అని అర్థం వస్తుంది. చాలా ఎక్కువగా ఉన్నది అంటే అక్కడ కర్నూలు నగరాన్ని అణిచేసి వచ్చిన వరద నీళ్లు పట్నం అంతా వ్యాపించినాయి. ఇప్పుడు ఏం కనబడుతున్నాయి మనకు? నీళ్ళే కనబడుతున్నాయి. అక్కడ ఏముంది? నీళ్లు ఉండాలంటే ఎవరో ఒక ఉనికి ఉండాలి కదా, ఒక ఊరు ఉండాలి కదా. ఊరో ఆకాశమో స్థలమో, ఒక స్థలం లేకపోతే నీళ్ళు దేని మీద వచ్చి నిలబడతాయి. నీటి మయమైంది అంటే నీరు అధికంగా వ్యాపించింది. అట్లా గుణమయీ అయింది. మయీ, మయం, మయట్ శబ్దం గుణమయీ అయింది. ఇప్పుడు గుణమయీ ఏమిటని అనుకోవాలి మనం? కుండ అనుకోవాలి. అంటే ఏమిటి? ఏదైతే వ్యాపించిందో అది దాన్ని అణచివేసింది. ఎవరిని అణిచేసింది? దాని అధిష్టానాన్ని అణిచేసి. చూడండి, నీళ్ళు వచ్చినప్పుడు, మనకు వరదలు వచ్చినప్పుడు మీరు అందరూ చూశారు కదా, ఏం కనబడుతున్నాయి? ఒకవాటి ఆకాశంలో వెళ్ళి మీరు ఏరియల్ వ్యూలో ఒకసారి కర్నూలు చూడండి, ఏం కనబడుతున్నాయి? నీళ్ళే కనబడుతున్నాయి. అందులో మన ఇళ్ళు లేవా? ఉన్నాయి. మరి ఇళ్ళు కనిపించినాయా? ఇది మా ఇల్లు, ఇది మీ ఇల్లు, ఇది వాళ్ళ ఇల్లు, ఇది రోడ్డు, ఇది పూల బజారు, ఏం కనపడలేదు. ఏం కనపడిందంటే అంతా నీళ్ళు. అక్కడ ఆ చోటు లేకుండా నీళ్ళు ఆక్రమించగలవా? ఆక్రమించలేవు. అంటే ఏదైతే నామరూపాలనే అనేది ఒక వస్తువును ఆక్రమించిందో అప్పుడు ఆ నామరూపాలు అధికంగా ఉంటాయి, వస్తువు పదార్థం కనిపించకుండా. అది ఇంత ఈక్వల్గా ఉండాలి. అధికంగా ఇది అల్పంగా అనడానికి లేదు. దాన్ని అణిచేసి, సత్తును అణిచేసి చిద్వ్యాప్తం చెందింది. నిన్న మీకు చెప్పాను, చేతి గాజులు కొట్టుకోవటం లేదు, మెళ్ళో గొలుసులు కొట్టుకుంటున్నాయి అని. దానికి రీజన్ కూడా మీకు అర్థం కాలేదు. గురుదేవుడు నాకు చెప్పేశారు రాత్రి. నువ్వు ఊరికే చెప్పొచ్చావు వాళ్ళకి. అవునవును, మా ఊళ్ళో మెళ్ళో గొలుసులు కొట్టుకుంటాయి అంటే అవి చిక్కులు పడతాయి అది మాకు అర్థమైందన్నారు. కానీ ఎందుకు చిక్కులు పడతాయో నువ్వు చెప్పలేదు అన్నారు. దాన్ని బట్టి ఆయన ఇక్కడ కూర్చొని వింటున్నారు స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఏ చిన్న లోపం ఉన్నా ఆయన చెప్పేస్తున్నారు, మీరు చెప్పడం లేదు. అంటే మీరు పాపం దాన్ని కనుక్కుండేది కూడా లేదు, ఏం చేద్దాం? గురుదేవుడు చెప్పారు, అందుకనే ఈ మైండ్ చెప్పని చెప్పమన్నారు. అవి చిక్కులు పడుతున్నాయి అంటే దీంట్లో గాజులో వచ్చేప్పటికి బంగారం శాతం అధికంగా ఉంది. కనీసం అంటే 12 నుంచి 15 గ్రాముల బంగారం లేదు ఒక గాజు తయారు. గొలుసు వచ్చేటప్పటికి 5 గ్రాములు 10 గ్రాముల్లో కూడా ఒక పొర గొలుసు తయారవుతుంది. అంటే గొలుసులో బంగారం తక్కువగా ఉంది, బంగారు మయంగా ఉంది, దీంట్లో ఎక్కువగా ఉంది.
అందుకని ఏ పదార్థం బంగారం ఎక్కువగా ఉంది అంటే దీంట్లో అధిష్టానం ఎక్కువగా ఉంది, ఆధేయం తక్కువగా ఉంది. దీంట్లో అధిష్టానం తక్కువగా ఉంది, ఆధేయం ఎక్కువగా ఉంది. తేడా తెలుస్తోందా మీకు? ఆధేయం ఎక్కువగా ఉన్నప్పుడు అది ఒకళ్ళొకళ్ళు కొట్లాడుకునే అవకాశం ఉంది. అదే బంగారం ఎక్కువగా ఉందనుకో కొట్లాడు. ఇందులో బంగారం ఎక్కువగా ఉంటుంది, నగరూపం తక్కువగా ఉంటుంది. గొలుసు వచ్చేటప్పటికి వాడు 5 గ్రాముల్లో కూడా ఒక గొలుసు చేస్తున్నాడు, 10 గ్రాముల్లో కూడా 8 బెత్తలు ఉండే గొలుసు చేస్తున్నాడు. ఒక పొర గొలుసులు మన దగ్గర అంతే ఉంటుంది. అంటే అక్కడ బంగారం తక్కువగా ఉంది, నగరూపం ఎక్కువగా ఉంది, అందుకని కొట్లాడాల్సి వస్తున్నది. అట్లా ఈ మయ శబ్దంతో ఈ దేవతలందరూ మయట్టు, పరమాత్మ స్వరూపం తక్కువ, నామరూప స్వరూపం ఎక్కువ ఉంది వీళ్ళకి. అంటే డామినేట్ చేస్తోంది. అందువల్ల ఆ రకంగా మనకి అనిపిస్తున్నది. చూడగానే ఒక మనిషిని చూడగానే మనకేం గుర్తొస్తోంది? గుణం గుర్తొస్తోంది, వాళ్ళ మంచితనం గుర్తుకొస్తోంది, వాళ్ళ చెడు గుర్తుకొస్తోంది, వాళ్ళతో కొట్లాడాలి, వాళ్ళు తిట్టిన తిట్లు గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడో తిట్టారు మనం, సచ్చిదానందం గుర్తు రావటం. కారణం ఏమిటి? నామరూపాలు సచ్చిదానందాన్ని అణిచేసింది. మరి పదార్థాలను చూసినప్పుడు అట్లా మనం ఎందుకు అనిపించటం లేదు అంటే పదార్థము దానికి అధిష్టానం లేదని తెలుసుకుని కుండ నాకు అధిష్టానం లేకపోతే నాకు కష్టం రా అని తెలుసుకుని కుండతో పాటు అధిష్టానాన్ని కూడా తెచ్చుకుంది. ఎలా తెచ్చుకుంది? మట్టి కుండ అని తెచ్చుకుంది. మట్టిని వెంట పెట్టుకొచ్చుకుంది. ఎవరు? నామరూపాలు. మట్టిని వదల అది. అట్లా గాజును వదలలే, గొలుసు బంగారాన్ని వదలలే, మనిషి వదిలేశాడు. మనిషి సచ్చిత్తులను వదిలేశాడు, నామరూపాలనే పెట్టుకున్నాడు. అందువల్ల ఏమవుతున్నాడు వీడు? అవే వ్యవహారం చేస్తున్నాయి, వాటి వల్ల వీడు బాధపడతాడు. భావజ్ఞ అంటే అది. శబ్దానికి అర్థం స్ఫురించాలి, భావంలో స్ఫురించాలి, శబ్దమే బయటకు వస్తుంది. అర్థమవుతుందా? లోపల స్ఫురించేదానికి పదార్థం లేకపోతే దానికి ఉనికి లేదు. ఒక పదార్థానికి రెండు ఉండాలి, ఒక ఆధారం ఒక ఆధేయం. అట్లా మట్టికి ఆధారం ఆధేయం ఉండాలి, కుండకు ఆధారం ఆధేయం ఉండాలి. కానీ కుండకు ఆధేయమే ఉంది కానీ ఆధారం లేదు. లేదంటే నా మట్టి మీదకే వస్తోంది. అంటే ఒక ఆధారము 2 ఆధేయాలు ఒక దాంట్లో ఉంటున్నాయి, దానివల్ల దానికి ఉనికి లేకుండా పోతుంది. అటువంటి దాన్ని ఆభాస. ఆభాస అని దేన్ని అనాలి? దేనికైతే అధిష్టానం వేరుగా లేకుండా ఇంకొక అధిష్టానం మీద ఆధారపడి ఉనికి కలిగి ఉంటుందో ఎవరు వాళ్ళు? తాడు మీదున్న పాము, నా నీడ, నేను నడుస్తూ పోతూ ఉన్నా, నాకు ఒక నీడ పడింది, నా నీడ నా ఆభాస. ఈ ప్రపంచమంతా కూడా ఆభాసే అంటున్నాడు. ఎందుకని? ప్రపంచంగా మన చేత చూడబడుతున్నదంతా కూడా ప్రపంచమని మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? నామరూపాలే చూస్తున్నాము. అది గుడి, ఇది ఇల్లు, ఇది సత్రం, ఇది హాలు, ఇది లయన్స్ క్లబ్. ఏం చూస్తున్నాం? స్థలాన్ని చుట్టల్లా నామరూపాలే చూస్తున్నాం మనం, పదార్థాన్ని చుట్టలే. మిగిలిన అట్లా కాదు, అవన్నీ వాటిని సత్తుచిత్తులతో కలుపుకుని వ్యవహారం చేస్తున్నాయి. మనం అందరం సచ్చిత్తులను వదిలేసి వ్యవహారం చేస్తున్నాం, అధిష్టానాన్ని పట్టించుకోలే, ఆరోపితంతోనే వ్యవహారం చేస్తున్నాం. అందుకు ఆభాసగా చూస్తే మనం ప్రమాదం. మీకు ఇంకా అర్థం కావాలంటే అద్వైత ప్రశ్నోత్తర రత్నావళి అని రాశాం కదా, ఆ పుస్తకం చదువుకోండి. ఈ పదాలన్నిటికీ మీకు సరిగ్గా అర్థం తెలుస్తుంది. ఆభాస అంటే ఏమిటి? ఈ ప్రపంచాన్ని ఆభాసగా చూడకుండా, సచ్చిత్తులుగా చూడకుండా ఆభాసగా చూడటం వల్ల మనకు నష్టం ఏమొచ్చింది, ఆభాసగా చూస్తే లాభం ఏమిటి అని దాంట్లో ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే అడగని చెబుతారు, ఏం పర్వాలేదు.
మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే నిన్న నిన్న ఏం చెప్తున్నాం? గంభీర గగనాంతస్థ కదా. గంభీర గగనాంతస్థ, గగన అంతస్థ, గగనంలో ఆకాశంలో అంతా లోపల ఉన్నది. లోపల అంటే నేను చెప్పాను, చిలక పంజరం లోపల ఉన్నది, పంజరం లోపల చిలక లేదు. ఇంకా ఏమిటంటే ఒక గిలక ఉందిట, గిలక జడం, అది ఏం చెయ్యలేదు, జడ పదార్థమైనది. ఒక గిలక, గిలక అంటే ఇట్లా తిరిగేటువంటి ఒక చిలక వచ్చి ఆ గిలక మీద వాలింది. ఒక చిలక పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గిలక మీద ఇట్లా వాలంగానే గిలక ఏమవుతుంది? తిరగడం మొదలుపెడుతుంది. గిలకకు తిరగడం అనేటువంటి శక్తి లేదు. తిప్పాలంటే ఏదో ఒక శక్తి కావాలి కదా, కరెంట్ అన్నా తిప్పాలి, లేకపోతే మనం చేతితో ఇట్లా తిప్పితేనన్నా ఏదైనా తిరగాలి. ఇట్లా తిరగాలంటే దానికే తిరగలేదు, ఎందుకంటే అది జడం కాబట్టి. ఒక చైతన్యమైనటువంటి చిలక దాని మీద వాలేటప్పటికీ ఇప్పుడు తిరుగుతోంది. చిలక అనుకుంటోందిట, నేనెట్లా గిలకని తిప్పాను అనుకుంటోంది. గిలక అనుకుంటోందిట, ఈ చిలక వచ్చి వాడకపోతే నేను తిరగకుండానే హాయిగా ఉండేవాడిని కదా, ఇదెందుకు అనవసరంగా వచ్చి నా మీద వాలింది అని అంటున్నాడు. ఇప్పుడు గిలక తప్పించుకోగలగా, చిలక తప్పించుకోగలగా? తప్పించుకునే శక్తి ఎవరికి ఉంది? చిలకకు. చిలక ఒక చోట ఇట్లా సర్ఫేస్ బాగుంటుంది కదా, ఊరికే నుంచుందామని వచ్చి వాలేటప్పటికి గిలక తిరగడం మొదలుపెట్టింది. దాని బరువు అది తిరుగుతూ ఉంటే, అయ్యో నేను తిరుగుతున్నానేమిటి, ఈ గిలక నన్ను తిప్పుతూ ఉంది అంటుంది చిలక. ఈ చిలక నన్ను తిప్పుతూ ఉంది అంటుంది గిలక. ఇప్పుడు చిలక గిలకల్లో ఎవరు తప్పించుకుని పోగలరు? చిలకే తప్పించుకుపోగలదు. ఎందుకని? శక్తి ఉన్నది చిలకకే. ఇప్పుడు గిలక చిలక ఎవరో చెప్తారు. ఒక గిలక మీద ఒక చిలక వాలి, గిలకంతా మన శరీరం, అందులో ఉన్న జీవుడి చిలక, వాడొచ్చి వాలాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్తు, దాన్ని తిరగడం మొదలుపెట్టింది. వీడు వచ్చి పడబట్టే అది తిరగడం మొదలుపెట్టింది. లేకపోతే అంతకు ముందు దానికి తిరుగుడు వ్యవహారం లేదు. ఇప్పుడు వ్యవహారం చేస్తున్నది. చేస్తూ ఏమని చెప్తోందంటే, నేను నిన్ను బంధించాను అని నాకు చెప్తోంది. దాంట్లో నుంచి తప్పించుకొని బయటపడవలసిన వాడిని నేనే. చిలక ఏమనుకోవాలి అంటే, నేను బంధించబడలేదు, నేను గగనాంతస్థ కాదు, గగనం నన్ను బంధించలేదు, నేను గగనం నిన్ను బంధించలేదు అని ఎందుకు అనుకోమంటున్నానంటే, మనం అందరం ఆకాశంలోనే ఉన్నాం. ఇప్పుడు భూమి మీద ఆకాశం లోపల ఉన్నాం. మనకి ఇదే ఆకాశం ఎక్కడెక్కడో లేదు. ఇప్పుడు ఆకాశంలో కూర్చున్నాం మనం. ఆకాశం బయట ఉంది, ఆకాశం మన లోపల ఉంది. మధ్యలో ఏమిటి అడ్డం ఉంది? మధ్యలో అడ్డం ఉన్నది ఏమిటి? నా శరీరం. ఎందుకంటే నా లోపల ఆకాశం ఉంది. ఆకాశం మన లోపల ఎక్కడుందండి? లోపల లేదండి. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు తాగుతా, అక్కడ ఖాళీ లేకపోతే ఎక్కడికి పోతాయి ఈ నీళ్ళన్నీ? ఆకాశం లేకపోతే చచ్చినవాడి శవానికి ఇంత అంటే చావలేదు, చావు పోయేటప్పుడు ఒక 2 నిమిషాలు తులసి తీర్థం వేస్తాం. ఆ తులసి తీర్థం కూడా లోపలికి పోదు, వాడి ప్రాణం పోతే వెంటనే బయటికి వస్తుంది. నీళ్ళు లోపలికి పోవు, అంటే ఆకాశం కూడిపోయింది. ఇప్పుడు మనకు ఆకాశం ఉంది, మన లోపల ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది. ఇప్పుడు గగనాంతస్థాన నువ్వు కా, నువ్వు ఆకాశంలో నుంచి బయటికి రాగలవు, ఈ ఆకాశంలో నుంచి బయటికి రాగలవు. నీకు ఫుల్ స్వేచ్ఛ ఉంది. నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు నేను వెళ్ళిపోతానంటే ఎవరు కాదంటాడు? ఎవరు కాదంట. నీ లోపల ఉన్న ఆకాశంలోంచి కూడా నువ్వు బయటికి పోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. నిన్నెవరు ఆకాశం బంధించలే. ఎందుకంటే నిన్న మనం ఎక్కడికి వెళ్ళొచ్చాం? సూర్యుడి దాకా వెళ్ళొచ్చాం.
ఇంకా ఎక్కడికో వెళ్ళొచ్చాం కదా నిన్న. విశ్వాంతరాళంలో గ్రహాలు వాటన్నిటి దగ్గరికి పోయొచ్చాం, పేరాబోలా దాకా పోయొచ్చాం నిన్న. బిగ్ బ్యాంగ్ థియరీలో అదంతా పగలగొట్టుకుని ఒక్కొక్క ఈ భూమి అవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నాను. సైన్స్ ప్రకారం ఆకాశంలో విస్ఫోటం జరిగింది. విస్ఫోటం అంటే పగిలింది. ఆ పగిలిన ముక్క ఊరుకోకుండా ఆ ముక్క మళ్ళీ పగిలింది, అది మళ్ళీ పగిలింది. అందులో ముక్కే భూమి ఒక ముక్క, ఇది మళ్ళీ పగిలితే దీంట్లో ముక్కే చంద్రుడు. సోలార్ సిస్టంలో మీకు అదంతా తెలుస్తుంది. అన్నీ పగిలిపోయినా అంటే దీపావళి బాంబ్ టపాకాయలు మీరు గుర్తుపెట్టుకుంటే ఒక్కసారి ఒక పువ్వుల్లాగా విచ్చుకుని ఇట్లా విచ్చుకుంటాయి చూడండి, దాన్ని పేరాబోలా అంటారు. అటువంటివి 4 కలిసి ఈ గ్రహాలన్నింటినీ ఇట్లా తిప్పుతున్నాయి. గ్రహాన్ని ఇంతవరకు ఒకటి తిప్పుతుంది, మళ్ళీ ఇంతవరకు ఇంకొకటి తిప్పుతుంది, ఇక్కడి వరకు ఇంకొకటి తిప్పుతుంది, ఇక్కడి వరకు ఇంకొకటి, మళ్ళీ ఇది తీసుకుంటుంది. గుండుగా తిరుగుతున్నాయి. మన భూమి కూడా అట్లాగే తిరుగుతుంది. లేకపోతే అక్కడ పైన తిప్పేవాడు ఎవరు లేడు, అవే తిరుగుతున్నాయి. ఈ శక్తులు తిప్పుతున్నాయి ఈ పేరాబోలా. అదే ఓం మనకి. అక్కడి దాకా నువ్వు వెళ్ళావంటే నువ్వు ఈ శరీరంలో లేవు. రోజు ఇక్కడ పాఠం వినడానికి కూర్చున్నాను, కానీ ఈ లోపల నీ ఇష్టం వచ్చిన చోట్ల అది పోయేస్తూనే ఉంటుంది. దాన్ని ఇక్కడ బంధించి పెట్టాను నువ్వు అనుకుంటున్నావు, అది బంధించబడలేదు. అసలు బంధించడానికి వీలే లేదు. నాకు ఈ ఆకాశంలో మళ్ళీ వచ్చి చేరినప్పుడు అందుకే చిలకకు ఎగిరిపోయే శక్తి ఉంది. చిలక ఎప్పుడైనా పోగలదు. గగనాంతస్థ గర్విత. గర్విత అంటే గర్వం ఉన్నది అని అర్థం. గర్వం అంటే అహంకారం. అంటే అమ్మవారికి అహంకారం ఉంది అంటున్నారా? కాదు, అమ్మవారి అహంకారం పూర్ణ అహంకారం. నీకు కూడా ఉండని. నువ్వు లిమిటెడ్ అహంకారం పెట్టుకున్నావు కాబట్టి నువ్వు అంటే నాకు బాధ. పూర్ణ అహంకారం పెట్టుకో. పూర్ణ అహంకారం, లిమిటెడ్ అహంకారం అంటే ఈ శరీరమే నేను అనుకుంటే, నేనింత గొప్పవాడిని, నేనింత ధనవంతుణ్ణి, నేనింత తెలివిగలవాడిని. అహంకారం ఎన్ని రకాలుగా ఉంది. ఎంతసేపు నేను నేను నేను. ఎవరి నేను? ఈ నేనెవరు? ఆధేయమైన నేను, అధిష్టానమైన నేను కాదు. అధిష్టానమైన నేను అని నువ్వు మొత్తం పూర్ణ అహంకారం పెట్టుకో. అంటే పరిపూర్ణంగా నేను ఇదంతా వ్యాపించి ఉన్నాను, నాకన్నా భిన్నంగా ఇంకొకళ్ళు లేడు. మరి వాళ్ళందరూ కనపడుతున్నారంటే నా కార్యాలు. మట్టి ముద్ద అంటుందిట, కుండలో నేనే ఉన్నాను. మరి బాణలో కూడా నేనే ఉన్నాను. ముంతలో కూడా నేనే ఉన్నాను. అది అంటుందిట. అరివేణి ఒకడు కుండలు తయారు చేశాక ఒకళ్ళు పెళ్ళికి వచ్చారు. ఆ పెళ్ళికి అరివేణి కుండలు కొనుక్కొని పోయినారు. ఆ కుమ్మరి వాడి దగ్గర రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడు కుండలు. ఒకడికి ఎవరికో చావు వచ్చింది వాళ్ళ ఇంట్లో. ఆ కుండల్లోనే ఒక కుండ చావు కుండగా తీసుకుపోయినాడు. చావు కుండ మైల, అది అపరిశుభ్రమైన చోటు. పాపం ఆ కుండ అక్కడికి వెళ్ళాలి, శ్మశానానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఆ కొడవలి పెట్టి ఒక దెబ్బ కొడతాడు. అది కాస్త పాపం కొన్న 10 నిమిషాలకే, 10 నిమిషాలు, అరగంటో, పావు గంటో, గంటో, మ్యాక్సిమం ఒక రోజు ఆ లోపల అది పగిలిపోవాలి. ఎవరు? ఆ కుండ. ఆ కుండ తయారు చేసిన వాడు ఒక రోజులో ఈ కుండ పగిలిపోవాలి అని చేయలేదు. ఇది చావుకుపోవాలి అనే ఉద్దేశంలో కూడా వాడు కుండ తయారు చేయలేదు. కుండ తయారు చేసిన వాడు ఇది పెళ్లి కుండ, ఇది చావు కుండ. మట్టి అంటోంది, ఆ చావుకు పోయిన కుండలో మట్టిని నేనే, ఈ పెళ్ళికి వెళ్ళిన కుండ మట్టి కూడా నేనే. నాకు అది పెళ్ళికి, ఇది చావుకి. మీరు అనుకుంటున్నారు పెళ్ళి చావు, పెళ్ళి మంచిదని చావు చెడ్డదని. నాకు అటువంటి భేదాలు లేవు అని ఆ మట్టి అంటోంది. ఇప్పుడు దానిది పూర్ణ అహంకారం, దానికి భేదం లేదు. కానీ అరివేణి కుండ పట్టుకోవాలి. దాన్ని చాలా పవిత్రంగా చూడాలి. ఆ కుండని మోసేవాళ్ళు పవిత్రంగా ఉండాలి. ఏమి చెడుగా ఉన్నవాళ్ళు దాన్ని ముట్టుకోకూడదు. ఆ కుండ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా అది పగలకుండా తీసుకెళ్ళి ఏ అటక మీదో దాచిపెట్టాలి.
ఆ కుండ ఎన్నేళ్ళైనా అట్లాగే ఉండాలి, ఎవరు వాడరు, ఉండాలి. ఇప్పుడు మట్టి అంటుంది, కుండ అనుకుంటోంది నేను గాంగా పవిత్రమైనటువంటి పెళ్ళికి వచ్చాను, నేను పవిత్రంగా ఉండబడ్డాను, అందుకనే నన్ను చాలా జాగ్రత్తగా పగలకుండా దాచిపెడుతున్నారు. ఇది పూర్ణ అహంకారంగా, దీన్ని లిమిటెడ్ అహంకారం, పరిమిత అహంకారం అని అంటారు. అంటే అరివేణి కుండ తాను కుండనని మాట్లాడుతుంది, మట్టి ఏం మాట్లాడుతోంది? పూర్ణ అహంకారం. ఆ శ్మశానానికి వెళ్ళిన మట్టి కుండ కూడా నేనే, శ్మశానానికి వెళ్ళిన మట్టి కుండ నేను కాదు. ఎవరు మనం మంచి పని చేస్తాం అనుకో, మంచి పని అయితే నేనే చేశాను, కాలర్ ఇట్లా ఎగరేసుకో. అది ఏదైనా కాస్త చెడ్డది అన్నాం అనుకో, అవే అది నేను చేయలేదండి, నేను అట్లా. పరిమితమైన అహంకారం మనకందరికి, నామరూపాలందరికీ ఉంటుంది. పరిపూర్ణమైన అహంకారం అమ్మవారికి ఉంటుంది. అహంకారం ఉండొచ్చుట. ఎటువంటి అహంకారం ఉండాలి? ప్రవిలాపనం చేసుకున్న అహంకారం ఉండాలి. ఏమి ప్రవిలాపనం చేసుకోవాలి? అన్ని నామరూపాలని నాలో లయం చేసుకుంటే నాకు మంచి లేదు, నాకు చెడు లేదు. మట్టికి ఉన్న అహంకారం, అందుకని మీకు అర్థమవుతుందని చెప్పాను. ఉమ్మడి వాడి దగ్గర ఉన్న మట్టి ముద్ద చావుకు పోతావా పోవా అంటే మనమైతే నేను పోనంటాం. అది మైనా, అది ఎక్కడికి నేను వెళ్ళకూడదు, నాకు అపరిశుభ్రం, అది నన్ను పగలగొడతారు, నేను పోనంటాను. కానీ అది అనదు. అక్కడ కూడా నేనే ఉన్నాను, నేను పోతాను, నాకేం తప్పు లేదు అది అంటుంది. గర్విత అమ్మవారు అటువంటి గర్విత. గర్విత అంటే పూర్ణ అహంకారం. గానలోలుప, గానలోలుప, గాన అంటే గాయంతి, గాయంత త్రాయితే ఇది గానం. గానము అంటే పాట, పాట ద్వారా రక్షణ పొందుతారు ఎవడైనా. చాందోగ్య ఉపనిషత్తులో అది చాందోగ్యం, పాట ద్వారానే నువ్వు అది పొందాలి. సామగానం అంటారే, సామగాన ప్రియ సౌమ్య, ఎక్కడ వస్తుంది అమ్మవారి పేర్లలో, సదాశివ కుటుంబిని అని అక్కడ వస్తుందా? లేదు, సామగాన ప్రియ అని వస్తుంది అమ్మవారికి పేరు ఒక చోట. సామగానం అంటే చాందోగ్య ఉపనిషత్తు ఛందస్సు గానం చేసింది, అందుకని గానలోలుప. ఆవిడే ఆ గానం అంటే ఇష్టపడేది. ఏమిటా గానము అంటే నువ్వు పరమాత్మవి అని తెలుసుకునేదే జ్ఞానం. ఛందస్సు చెప్పేది అదే, వేదం చెప్పేది అదే. గర్విత గానలోలుప, కల్పనారహిత. ఆమెట కల్పనారహిత. కల్పన అంటే కల్పించినది. ఇప్పుడు కల్పించినది ఏది అంటే కుండ కల్పించినది, మట్టి ఉన్నది, నామరూపాలు కల్పించినవి, ఉన్నది మట్టి. కల్పనారహిత అంటే నామరూపాల రాహిత్యమైనది, అంటే ఏమైంది? సచ్చిత్తులుగా ఉన్నటువంటిది. కల్పనారహిత అంటే యథార్థాన్ని తెలియజేసేటువంటిది, కల్పితాన్ని వదిలేసేటువంటిది. కాష్ఠ చివరిది. కాష్ఠ అంటే చివరిది. ఎవరికి చివరిది అంటే నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి, ఇవే కదా మన దగ్గర ఉన్నది. శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, కర్మలు ఉన్నాయి. చివరిది. ఆ తర్వాత అది కాష్ఠ అంటే అది, ఆ చివరిది. ఏ చివరిది? ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాను నేను. అన్నమయ కోశమా, ప్రాణమయ కోశమా, మనోమయ కోశమా, విజ్ఞానమయ కోశమా అంటే మనసు బుద్ధి అంటున్నాను కదా. ఆనందమయ కోశమా, సుఖ దుఃఖాల అనుభవాల కా, దాని అవతల ఉన్నది, అది చివరి. ఎక్కడి నుంచి మొదలు పెడితే అది చివరిది? నీ శరీరం నుంచి మొదలు పెడితే. కాష్ట చివరిది అంటే బుద్ధి కంట అతీతమైనది, బుద్ధి కన్నా చివరిది. బుద్ధే చివరిది అనుకుంటున్నామా? బుద్ధికి పరమాత్మ లక్షణాలు ఉన్నాయి దానికి. ఎందుకంటే నిన్న ఆకాశానికి పరమాత్మకు సమిష్టిలో ఆకాశం, ఇక్కడ బుద్ధి. సమిష్టిలో ఆకాశం ఏమిటి అంటే
అది దానికి పరమాత్మ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. పరమాత్మ లక్షణాలు ఏమిటి? శుద్ధం. శుద్ధం అంటే పవిత్రంగా ఉండాలి, దేని చేత అంటబడకూడదు, ఎవరు దానికి ఏం మసి పూయడానికి వీలు లేదు. చూడండి, గోడకి మసి పూయచ్చు. కాస్త నా చేతిలో మసి ఉంటే నూనె, ఆడవాళ్ళు వంట ఇంట్లో వంట చేసుకొని నూనె జిడ్డు ఉంటుందనుకో, వంట ఇంటి ఆ స్తంభానికి ఆ చేయి ఈ చేయి అడ్డు గోడలకు, ఆ మాట ఈ మాట పెద్ద గోడలికి. దాంట్లో సినిమాలో చెప్పారు కదా, ఆ చేయి ఈ చేయి, ఆ చెయ్యి ఈ చెయ్యి అంటే ఏం పూసుకున్నా ఆ చెయ్యి ఎవరికి రాస్తారు అంటే ఆ గోడకి రాస్తారు. అది అక్కడ రాశారు చూడండి, ఆ పక్కన అంత నల్లగా ఎట్లా కనపడుతుంది. ఎవరో ఒకళ్ళు ఆ చేతి కంటిన మాలిన్యాన్ని ఆ గోడకు పట్టించిపోతారు. అట్లాగే ఆ మాట ఈ మాట ఎవరినంటే పెద్ద గోడలు అంటారు. తర్వాత గోడలు వచ్చేప్పటికి వీళ్ళకి అలవాటు అయిపోతుంది, ఇంకా అనకూడదు అని, ఇంకా అనక్కర్లేదని. పెద్ద కోడల్ని మాత్రం, ఎందుకంటే అత్తగారు ఒకలాంటి జీవితాన్ని గడిపి ఉంటుంది. ఇప్పుడు కోడలు కొత్తగా వచ్చింది, ఆ అమ్మాయి పద్ధతులు అవన్నీ ఈవిడికి నచ్చలేదు. అందుకని నాలాగే దాన్ని చెయ్యాలి అన్న తాపత్రయంతో అనేస్తుంది. అది పాపం దేనికో నన్నదో నన్నదో అని బాధపడుతుంది. తర్వాత రెండోది వస్తుంది, మూడోది వస్తుంది, నాలుగోది వస్తుంది, వాళ్ళని అనదు. ఈ పెద్ద కోడలు కనిపిస్తుంది, ఏంట్రా అత్తగారు నన్నే తిట్టింది, ఇవన్నీ పనులు చేస్తే నన్ను ఊరుకుండేదా, నన్ను ఎంత కోపడేది, దాన్ని అయితే ఏం అంటలేదండి. దాన్ని ఎందుకు అంటలేదు అంటే ఈవిడ అలవాటు పడిపోయింది. ఇక చాలు, ఏ పని మేము అనక్కర్లేదు. ఎంత లౌకికమైన విషయాలు ఇవన్నీ మనకు అక్కర్లేదు కాదు, ఇంటికే చెప్తుంది. ఆకాశం శుద్ధం, దానికి ఎవ్వరేం అంటించలేదు, అంటించడానికి వీలు లేదు. అయితే ఆకాశానికి ఏముందంటే దాన్ని చూడండి, కాలబెట్టండి, అది కావదు, గుడిసెలన్నీ కాలిపోతాయి. అక్కడ ఉన్న ఆకాశానికి ఇక్కడ చేయి పెట్టి చూడండి, కాదు. వర్షం వస్తుంది, మన బట్టలన్నీ తడిసిపోతాయి, కానీ ఆకాశం ఇక్కడ తడే ఉండదు, నేల తడిసిపోతుంది. అందుకని నేలకి భలే మార్పు ఆకాశానికి ఇచ్చారు. దాన్ని ఎవరు ఏం ముట్టుకోలేడు. పరమాత్మ లక్షణాలు ఏవేవైతే ఉన్నాయో, ఏం లక్షణాలు ఉన్నాయి పరమాత్మకి? ఆయన నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావు. నా చేతిలో ఒక కత్తి తీసుకున్నా, చాలా షార్ప్గా ఉంది, ఎవరికైనా తగిలితే రక్తం వచ్చేటట్లుంది. ఈ ఆకాశంలో ఇట్లా 10 సార్లు పుట్టే కత్తితో దానికి చెప్పేదాన్ని. ఎందుకు అంటే నేను కత్తితో దాన్ని కొట్టలేను, కర్రతో ఏం కొట్టలేదు. దీన్ని కొట్టాలంటే నా చేపలు. పోనీ యాటం బాంబు పెడదాం, బాంబులు పెడదాం, బాంబు పెట్టిన ఆకాశానికి ఏం కాదు. అంటే పరమాత్మ లక్షణాలు ఆకాశానికి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే సగమే ఉంది. శుద్ధం ఆ లక్షణం, అది క్వాలిఫై అయ్యేది ఆకాశం. ఇంకో లక్షణం ఉండే బుద్ధం, అది క్వాలిఫై కాదు, అది మొద్దు, జడం. దానికి ఇంత చిన్న ముక్క అర్థం చేద్దామన్నా ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళకి ఎన్ని రకాలుగానో చెప్పి నేను ఒక కాన్సెప్ట్ మీ బుర్రల్లో కూర్చగలను. 1 గంట సేపు చెప్పాను, కానీ ఈ ముద్దుకి ఏం తెలియదే. దీనికి జ్ఞానం లేదు. ఉంటే ఇదే పరమాత్మ కూర్చుంటే నేనే భగవంతుడినే అని అది మనం క్లెయిమ్ చేసేది. దానికి పాపం కొంచెం కూడా బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం లేదు. ఆకాశానికి జ్ఞానం లేదు, అందుకు డిస్క్వాలిఫై అయిపోయింది. లేకపోతే అది క్వాలిఫై అయిపోయేది. నేనే పరమాత్మ నేను క్లెయిమ్ చేసేది మన దగ్గర. నువ్వేంటి పరమాత్మవి, నేను అహం బ్రహ్మాస్మి అంటే అది ఒప్పుకునేది కాదు. నేను క్వాలిఫై కాలేను, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా పరమాత్మ సర్వవ్యాపి కదా. ఆకాశం సర్వవ్యాపి. చూడండి, ఎక్కడ ఆకాశం లేని చోటు చూపించండి, లేదు. ఆకాశానికి ఏం అంటకూడదు, ఏమి అంటారు, ఏ బాంబులు ఏమి కూడా ఆకాశాన్ని ఏం చేయలేదు. ఆకాశంలో అన్నీ తిరగవలసిందే, కానీ ఆకాశంలో తిరగాల్సిందే. విమానాలు కూడా
మా ఇల్లు కూడా ఆకాశంలోనే ఉండాలి. భూమి మీద ఉంటాం మనం, ఆకాశం లోపల ఉంటాం మనం. ఆకాశం లేకుండా ఉన్న చోటే లేదు. అమెరికాలో కూడా ఇదే ఆకాశం, ఇండియాలో కూడా ఇదే ఆకాశం. అంటే ఈ ఆకాశం అక్కడికి పోయిందా అండి? పోలే. ఎక్కడ ఆకాశం అక్కడే ఉంది. అయితే దానికి ఏమని పేరు పెడుతున్నాం అంటే, ఆకాశం కూడా మరి దానికి ఆధారం ఆధేయం రెండు ఉండాలి కదండి. ఆకాశం సద్రూపంగా ఆకాశమే ఉన్నది. ఇప్పుడు దానికి ఆధేయమైనది ఒకటి ఉండాలి కదా. ఆధేయం అంటే దాని నామరూపాలు ధరించాలి. ఇప్పుడు ఆకాశంకి నామరూపాలే ధరించదా? ఖచ్చితంగా ధరిస్తుంది. ఎందుకంటే హాల్లోకి వస్తే హాలు అనే పేరు హాల్ ఆకాశం, దాన్ని మఠ ఆకాశం. ఒక కుండలోకి వస్తే ఘటాకాశం. ఇప్పుడు చూడండి, కుమ్మరి వాడి దగ్గర నేను ఒక కుండను కొన్నాను. ఇవాళ అంతా కుండ మీదే ఉంది వ్యవహారం, కుమ్మరి వాడి మీదే ఉంది. ఒక కుండ కొన్నాను, కుండలో ఒక ఆకాశం ఉంది. అంటే కుండలో ఒక ఖాళీ ఉంది. కుమ్మరి వాడి దగ్గర నేను తీసుకుంటున్నప్పుడు ఆ కుండ లోపల ఒక ఆకాశం ఉంది. ఇప్పుడు నేను చేతితో పట్టుకునే కుండని మా ఇంటికి వస్తున్నా, దారిలో నడుచుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఈ కుండలో ఆకాశం, కుమ్మరివాడి దగ్గర కుండలో ఉన్న ఆకాశం అక్కడికి పక్కకు పోయి, మళ్ళీ నాకు రోడ్లో ఉన్న ఆకాశం నా కుండలోకి వచ్చి, మళ్ళీ మా ఇంట్లో ఉన్న ఆకాశం మళ్ళీ కుండలోకి వచ్చి అట్లా వస్తుందా? రాదు. మరి ఆకాశం ప్రయాణం చేస్తుందా? చేయటం లేదు. ఆకాశంలో అసలు ఇంకో చిన్నది దూర్చడానికి కూడా వీలు లేదట. మొత్తం ఆకాశమే ఉండాలి. అంటే ఆ కుండలో ఆకాశం ఆ కుండతో సహా పోతోంది కదా. ఆకాశం అంతా దాంతోనే వస్తోంది. ఎక్కడుంటే అక్కడే వస్తోంది, ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటున్నది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే ఆకాశమే, అక్కడ ఉన్నప్పుడు అక్కడే ఆకాశమే. అయితే ఆకాశం పోయి ఈ ఆకాశం రావడానికి చూడలేదు ఇంకొక పోవడానికి. అది ఎక్కడికో వెళ్ళడానికి దానికి వీల్లేదు. విమానం వెళుతోంది కదా, విమానంలో మనం కూర్చున్నాం, ఫ్లైట్లో మనం కూర్చున్నాం. ఇక్కడ మనం ఎక్కినప్పుడు ఫ్లైట్లో ఒక ఆకాశం ఉంది, ఒక ఖాళీ ఉంది. ఈ ఖాళీ వెళుతోంది ఇంకో ఆకాశం. అంటే ఇది విమానంలో ఆకాశము, అది బయటి ఆకాశము. బయటి ఆకాశంలో లోపల ఆకాశం, మధ్యలో విమానం వెళుతోంది. ఇప్పుడు వెళుతూ ఉంటే అది ఆకాశం అందులోనే ఉంది కదా. నేను కాలిఫోర్నియాలోనో శాన్ ఫ్రాన్సిస్కోలో దిగినప్పుడు కూడా ఆకాశం ఉంది కదా. ఈ ఆకాశం మా ఇండియా నుంచి తెచ్చాను నేను అని అంటానికి వీల్లేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆకాశం ఉంది, ఫ్లైట్లో నేను ఇండియాలో ఎక్కినప్పుడు ఒక ఆకాశం ఉంది, అది ఫ్లైట్లో ఆకాశం. ఈ ఆకాశం ఆకాశంలో ప్రయాణం చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ దిగిన తర్వాత అక్కడ ఆకాశమే ఉంది. మరి ఆ ఆకాశం వేరు, ఈ ఆకాశం వేరునా, లేక ఇది అక్కడికి వచ్చిందా, మరి అది ఇక్కడికి పోతున్నదా? లేదు. నా లోపల ప్రయాణం చేస్తూ ఉంటే, బాగా ఆలోచించండి, ఈ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నా లోపల ప్రయాణం చేస్తూ ఉంటే, ఇప్పుడు నా శరీరం ఫ్లైట్, నా లోపల ఒక ఆకాశం ఉంది. నేను ఇప్పుడు లోపల జీవుని నేను వెళ్తున్నా ఇంకో స్వర్గానికో లేకపోతే ఇంకో నరకానికో 7 లోకాలు ఉన్నాయి కదా. నాకు అమెరికా వెళ్ళకుండా ఒక లోకానికి వెళ్ళాను. ఇప్పుడు నా ఆకాశం నాతోనే రావాలి కదా. అక్కడికి వెళ్ళి ఎవరండి అనుభవిస్తున్నాడు అని మీరు అడుగుతున్నారే. ఇక్కడంతా భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అని అడిగాడు కదా ఇందాక నాస్తికుడు. శరీరం బూడిదైపోతే ఇందులో ఏం మిగులుతుంది? ఇప్పుడు ఏం మిగిలింది? ఏ సూక్ష్మ శరీరం అయితే అక్కడికి పోతున్నదో దాని లోపల ఉన్న ఖాళీ స్థలం అది కూడా అక్కడికి పోయిందా పోలేదా? నేను నాతో పాటు వచ్చిన ఆకాశం అమెరికాకు పోయినప్పుడు నాతో పాటు వచ్చిన ఆకాశం స్వర్గానికి ఎందుకు పోదు? అంటే అక్కడ కూడా ఇదే ఉంది కదా. స్వర్గం కూడా ఈ ఆకాశంలోనే ఉంది. దాని పేరు ఏం ఆకాశము? చిత్తాకాశం. మర్చిపోయినా ఇది భూతాకాశం, దీనికంటే పవర్ఫుల్ చిత్తాకాశం, దానికంటే పవర్ఫుల్ చిదాకాశం. ఆ చిదాకాశంలో మనం
ఈశ్వరి. భూతాకాశంలో నుంచి నువ్వు చిత్తాకాశంలోకి వెళ్ళగలవు, చిత్తాకాశంలో నుంచి చిదాకాశంలోకి వెళ్ళగలవు, చిదాకాశం తర్వాత ఇంకెలేదు. అందుకని దాని పేరు కాష్ట. దాని తర్వాత ఇంక లేదు. అకాంత, కాష్ట, కాంతార్థ విగ్రహ అంటారు. కాంత కాదు, అకాంత. అకాంత అంటే స్త్రీ కానిది అని లిటరల్ మీనింగ్. ఆమె ఆడది కాదు అంటే మగవాడు కూడా కాదు, మరి నపుంసకుడా వాడు కూడా కాదు. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాదు. దేవుడు ఎవర్రా అంటే స్త్రీ కాదుట, పురుషుడు కాదుట, నపుంసకుడు కాదుట. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాదు. కర్మ గుణభేద సతసప్రకాశి కాదు, వెనుకనన్నీ తానగు విభుదలను. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాదు, తిరియ గమర నరాది మూర్తియును కాదు. తిరియక్కు కాదుట, వాడు పశుపక్షాలను కాదుట, అమరుడు దేవత కూడా కాదుట, నరుడు కూడా కాదుట. తిరియకు అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక, కర్మ చేత బంధించబడలేదు, గుణాలతో బంధించబడలేదు, వాడు దేనితో బంధించబడడు. మరి ఎవరు వాడు? వెనుక అన్నీ తానగు విభుదలను. ఇవన్నీ తానే అయినవాడు, ఇవన్నీ కార్యాలు అయిపోతాయి వాడికి, వాడు కారణం. వాడు పరమాత్మ అన్నాడు. అంటే పరమాత్మలోనే ఈ స్త్రీ ఉంది, ఈ పురుషుడు ఉన్నాడు. వీళ్ళు అవునా అంటే వీడు కాదు. ఘటాకాశంలాగా, ఘటాకాశం నామరూపం అని చెప్పాను కదా. ఘటాకాశం, మఠాకాశం, దాని లోపల బంధించబడ్డది. ఆకాశాన్ని ఎవరు బంధించడానికి వీల్లేదు. అయితే కుండలోకి ఆకాశం వచ్చింది కదా. ఇప్పుడు కుండలోకి వచ్చిన ఆకాశం ఎలా ఉంటుంది? కుండ షేప్లో ఉంటుంది. కుండలో ఆకాశం ఎట్టుకుంటుంది, కుండలాగే ఉంటుంది. కుండలాగే ఉంటుందని మాకెట్లా తెలియాలి? కుండలో నీళ్లు పోయి, నీళ్ళు ఎంత మేర ఆక్రమించాలి? ఆకాశం ఉన్నంత మేర ఆక్రమించాలి. ఇప్పుడు కుండలో నీళ్లు ఎక్కడున్నాయి? ఘటాకాశంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ కుండలో నీళ్లకు ఆధారం ఎవరు? ఆకాశం. ఆ ఆకాశానికి ఆధారం ఎవరు? కుండ, మట్టి. ఈ మట్టి ఏ ఆధారం మీద ఉంది? మళ్ళీ ఆకాశం మీద ఆధారపడింది. అర్థమవుతుందా? అకాంత అంటే అది అర్థం. కానీ ఇక్కడ అద్వైతికి ఈ అర్థం పనికిరాదు. పరమాత్మ స్త్రీ నపుంసక పురుషమూర్తిను కాక, తిరియగమర నరాదిమూర్తిను కాక, కర్మగుణ భేద సతసప్రకాశి కాక, వెనుక అన్ని తానగు విభుదలంటూ అన్నప్పుడు భగవంతుడిని సగుణ నిర్గుణాలుగా గజేంద్రుడు ప్రార్థించాడు. ఇక్కడ అకాంత అంటే ఆ అనే అక్షరం, నేను అట్లా అనుకున్నాను, అది కూడా కరెక్ట్ అని నా బుద్ధి తోచింది మీకు చెప్తున్నాను. ఆ అనేది ఒక అక్షరం. అచ్చుల్లో మొదటిది ఆ, హల్లుల్లో మొదటిది కా. అక, ఆ క, ఆ కా కంటే ముందున్నవాడు అని అర్థం. నాకు తోచిన అర్థం. అది ఎట్లా కరెక్టో మీకు చెప్తా చూడండి. పరమాత్మకు నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అనే ఒక పేరు. నిశ్శబ్దం అంటే శబ్దము లేకుండా ఉన్నవాడినే పరమాత్మ అన్నారు. అంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఏమీ గతి లేదు, అది కదలలేదు, అది కదలదు, ఒక చోట ఉండిపోతుంది, దానికి శబ్దం లేదు. ఎప్పుడు శబ్దం వస్తుంది? అది కదిలితే శబ్దం వస్తుంది, కదలకపోతే శబ్దం లేదు. ఆకాశంలో మేఘాలు పోతూ ఉన్నాయి కదా, మనకు శబ్దాలు వస్తున్నాయి కదా. మరి ఎప్పుడు శబ్దం వస్తుంది? ఒక మేఘానికి ఒక మేఘం కొట్టుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఒకదానికొకటి టచ్ అవ్వాలి, అంటే అది ప్రవహించాలి. ప్రవహించినప్పుడు మాత్రమే శబ్దం వస్తుంది. ఏమి శబ్దం వస్తుంది అంటే, అచ్చులుగా చెప్పాలంటే ఆ అనే శబ్దం వస్తుంది, హల్లులుగా చెప్పాలంటే కా అనే శబ్దం వస్తుంది. అంటే కా అనేటువంటివి హల్లులు, ఆ అనేటువంటివి అచ్చులు. అక అంత, ఆకి అంతము,
కాకి అంతము. అంటే ఆ తర్వాతది ఏమిటి? ఆ మొదలవుతోంది, శబ్దం మొదలవుతోంది. శబ్దానికి ముందున్నది ఏమిటి? నిశ్శబ్దం. అంటే అమ్మవారి స్వరూపం చెప్తున్నాడు కదా మనకి ఇక్కడ. అందుకని ఆమె స్త్రీ కాదు, పురుషుడు కాదు అని చెప్పక్కర్లేదు. ఆమె ఏమిటి అంటే నిశ్శబ్దమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం, పొటెన్షియల్గా ఉన్న పరబ్రహ్మ స్వరూపం. అక అంత, ఆ క అంతం, కాతో అంతమైంది, ఆతో అంతమైంది. అంతం అంటే చివరిది, ఆ చివరిది. అంటే ఈ లోపలంతా భాష, యువతలది భాష లేదు. అది భాష లేనటువంటి స్థితి, నిశ్శబ్దమైన స్థితి. శబ్దం కావాలంటే మాట రావాలి. నా నోట్లో నుంచి మాట రావాలంటే ఏం కావాలి? ఆ కావాలి, కా కావాలి, అచ్చు కావాలి, హల్లు కావాలి. అంటే అచ్చులకి రిప్రజెంటేటివ్ ఆ, హల్లులకి రిప్రజెంటేటివ్ కా. ఈ రెండూ లేకుండా నేను మాట్లాడడానికి వీల్లేదు. వాటి చివరిది అంటే నిశ్శబ్దమైనటువంటిది పరమాత్మ స్వరూపము. మళ్ళీ అక్కడ పరమాత్మ స్వరూపం నిశ్శబ్దము అంటే శబ్దం లేనిదే, కానీ దానికి ఏం స్వరూపమో చెప్పడానికి నాకు రాదు. ఇది లేనిది నిరాకార, ఆకార నిరాకార, నిర్వికార, నిరంజన, అంజన నిరంజన. ఇక్కడ రంగు ఉన్నది, అక్కడ రంగు లేనిది. ఇక్కడ కళంక నిష్కళంక, ఉపాధి నిరుపాధి, ఈశ్వర నిరీశ్వర, రాగ నీరాగ, రాగం లేదు కదా. ఇక్కడ మధని, ఒకదానికి మధించుకుంటున్నాయి, నిర్మధని. మీకు అక్కడ వచ్చినవి చూడండి. ఇంతకుముందు చెప్పాను, అమ్మవారి పరారూపం నిష్కళంక, నిరుపాధి నిరీశ్వర, నీరాగ రాగమధిని, నిర్మద మదనాశిని, నిశ్చింత నిరహంకార. అంటే ఇవన్నీ చెప్పి ఇవి లేనివి అని చెప్పాల్సింది తప్ప అక్కడ ఆమెకి ఏమీ లేవు, అక్కడ ఏ రూపము లేదు. అది ఆమె స్వరూపం అటువంటిది. అందుకని అకాంత అంటే ఆమె ఆ కూడా లేదు ఆమె దగ్గర, కా కూడా లేదు. బయటికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ కా అనేటువంటి భాష అంతా కూడా ఏమవ్వాలి? ఆధేయం అవ్వాలి. ఆమె ఎవరు ఉండాలి? ఆధారం ఉండాలి. ఎందుకండి అట్లా? భాష కన్నా ముందే ఆమె ఉండే అంటే చూడండి, మీరు ముందు సైలెంట్గా ఉండాలి, తర్వాత మీ లోపల నుంచి మాట రావాలి. మీరే లేకపోతే మాట వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను ఒకరిని ఉండాలి, నిశ్శబ్దమైనటువంటి నేను ఒకరిని ఉండాలి. నా భావాన్ని నేను మాట రూపంలో వ్యక్తం చెయ్యాలి. అకాంత అంటే అది ఆ లేనిది, కాలేనిది, వాటికి అంతంలో ఉన్నది. అంతం అంటే చివర. అకాంత. ఆమె రూపం మళ్ళీ ఏమిటి అనుకుంటావేమో? కాంతార్థ విగ్రహ. ఇక్కడ కాంత, ఇక్కడ స్త్రీ రూపంగా చెప్తున్నాడు. అర్ధ శరీరం కాంత ఆమె. అర్ధ విగ్రహం అంటే సగం ఆమె, మిగిలిన సగం ఆయన. అంటే అర్ధనారీశ్వరుడు, సచ్చిత్తులు అని. రెండుగా ఉంటాయి, రెండుగా ఉండవు. రెండు ఉంటాయి అంటాడు ఒక్కొక్క చోట. మళ్ళీ అది రెండు కాదు, ఒకటే. మరి ఒకటా రెండా చెప్పండి? నా దగ్గర రూపాయి ఉంది, ఒకవైపు బొమ్మ ఉంది, మరోవైపు బొరుసు ఉంది. నాకు బొరుసు రూపాయి కాదండి, ఒకటి ఉన్నదే రూపాయి అంటే ఆ ఒకటిని కట్ చేసి వాడికి తీసుకుపోయి ఒక చాక్లెట్ ఇయ్యరా అంటే అమ్మ మొయ్యని అంటారు. ఎందుకు? రూపాయే ఇచ్చా కదా నీకు అంటే, ఇది రూపాయి ఫుల్ కాదు. ఫుల్ కాకపోతే పోనీ అర్ధ రూపాయి కింద లెక్కేసుకొని నాకేమన్నా ఈ పప్పులు కూడా పెట్టనంటారు. ఇది రూపాయి కాదు కదా, అర్ధ భాగం కదా, అర్థం ఇయ్యరా నాయన. ఆహా, ఇవి రెండు కలిసి ఉంటేనే దీనికి వాల్యూ. కాంతార్థ విగ్రహ. అక్కడ విష్ణువుని ఒక్కడినే కొలవచ్చు, లక్ష్మీదేవిని ఒక్కదాన్నే కొలవకూడదు. మీరు ఎవరు కొలవకండి. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు కొలిస్తే అది మంచిది కాదు, నష్టమే వస్తుంది. అలా కాకుండా కాంతార్థ విగ్రహ, శివుణ్ణి కొలిచేటప్పుడు మాత్రం అర్ధనారీశ్వరుడు. నమశివాయైచ నమశివాయ. వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు, ఇద్దరు వేరువేరుగా ఉండరు. అమ్మవారిని వేరుగా పెట్టి అయ్యవారిని వేరుగా
గౌరీ పూజ చేస్తున్నావు అంటానికి వీల్లేదు. గౌరీ పూజ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా శివుణ్ణి పూజిస్తున్నావు. నేను శివుణ్ణే పూజిస్తున్నా అంటే ఖచ్చితంగా అమ్మవారిని పూజిస్తున్నాను. వాళ్ళిద్దరూ అది మనకు తెలియజేయడానికే సగభాగం అమ్మవారిని వేసి సగభాగం శివుని అట్లా ఉండడు. ఇట్లా చీలిస్తే, నిలువుగా చీలిస్తే సగం ఆయన సగమేమే ఉండడానికి వీలైన వాళ్ళు అర్ధనారీశ్వర తత్వం అలా ఉండదు. వాళ్ళిద్దరూ కలిసి ఒకటే, అయితే రెండుగా ఉంటారు. ఒకటి అనేకంగా విభజించబడుతుంది, ఒకటి అలాగే ఉంటుంది. సత్ ఎప్పుడు అలాగే ఉంటుంది, చిత్తు అనేకంగా విభజించబడుతుంది. చూడండి, చిత్తే కదా చైతన్యం, విద్యుత్ శక్తి, ఇంకో దాంట్లో ఇంకో శక్తి, ఇంకో దాంట్లో ఇంకో శక్తి, అట్లా రకరకాల పేర్లతో ఒక శక్తే ఉపయోగపడుతుంది. పదార్థం మాత్రం సత్ అనేక రకాలుగా అదే ఉంటుంది. శాంతార్థ విగ్రహ అర్ధనారీశ్వర తత్వం అది కార్య కారణ నిర్ముక్త. దానికి కార్యము కారణము అని మీకు రెండు కనపడతాయి, కానీ అది కార్యము కాదు, అది కారణము కాదు, రెండు కాదు. అది కార్యంగా కారణంగా మీకు కనపడుతుంది. ఎప్పుడైతే కార్యం మీద కారణం ఆధారపడిందో, ఒకదాని మీద ఒకటి ఆధారపడిందో, అవి రెండు కూడా సాపేక్ష సిద్ధాంతంలో రెండు అబద్ధం అనే ఒక సిద్ధాంతం. చెట్టు ముందా విత్తు ముందా అని అడిగాము, కోడి ముందా గుడ్డు ముందా అంటూ ఉంటారు కదా. ఇవి రెండు కూడా సాపేక్షం, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండాలి. పరమాత్మ నిరపేక్షం, ఎవరి మీద ఆధారపడడు, వాడి మీద అందరూ ఆధారపడాలి. అందుకని చెట్టు ముందు కాదు, విత్తనము ముందు కాదు. చెట్టు లేకపోతే విత్తనం రాదు, విత్తనం లేకపోతే చెట్టు రాదు. ఇవి రెండు ఎవరి మీద ఆధారపడ్డాయి? భూమి మీద ఆధారపడ్డాయి. భూమిలో ఉండేటువంటి అనేకమైనటువంటి శక్తులన్నీ కూడా చెట్టు రూపంగా బయటకు వస్తున్నాయి. కాబట్టి భూమి కారణమవుతోంది, చెట్టు కార్యమవుతోంది. కార్యమైన దాంట్లో యథార్థత ఉండడానికి వీల్లేదు. అందుకని విత్తనము చెట్టు రెండు అబద్ధమే, రెండు ఆభాసం. మరి సత్యం ఏమిటి? నేల. మరి నేల ఎవరి మీద ఆధారపడింది కదా? ఎవరి మీద ఆధారపడింది? నీళ్ళ మీద ఆధారపడింది. నీళ్లు లేకపోతే నేల అబద్ధం. కాబట్టి నీళ్లు సత్యం. నీళ్ళు ఎవరి మీద ఆధారపడాయి? నిప్పు మీద ఆధారపడింది. అందుకని నిప్పు సత్యం, నీళ్ళు అసత్యం. అదెవరి మీద ఆధారపడింది? గాలి మీద ఆధారపడింది. అందుకని గాలి సత్యం, ఇది అసత్యం, ఇది ఆభాసం. గాలి ఎవరి మీద ఆధారపడి? ఆకాశం మీద ఆధారపడింది. కాబట్టి ఆకాశం సత్యం, ఇవి అబద్ధం. ఆకాశం ఎవరి మీద ఆధారపడింది? పరమాత్మ మీద ఆధారపడింది. అందుకని పరమాత్మ సత్యం, ఇవన్నీ అబద్ధం. ఆలోచన అట్లా వెనక్కిడితే నీకు అర్థమైపోతుంది ఎవరు సత్యం. వాడెవరి మీద ఆధారపడ్డానికి వాడెవరి మీద ఆధారపడ్డా, వాడి మీద అందరూ ఆధారపడ్డారు. అందుకని వాడు సత్యం. కారణము కార్యము రెండు నిర్ముక్త, ఇంకా లేవు వాడికి. అందుకని నువ్వేం చెయ్యాలి అంటే స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని మార్చి మార్చుకుంటాం అలవాటు తెచ్చుకో. నీ అలవాటు ఎట్లుండాలి? స్వరూపంలో విభూతిని చూడు. విభూతి అంటే మనకు కనబడుతున్న విశేషం, నామరూపాలు. సామాన్యంలో విశేషాన్ని చూడు, విశేషంలో సామాన్యాన్ని చూడు. అట్లా చూస్తూ ఉంటే నీకు, లేక రెండింటినీ ఎట్ ఎ టైం కూడా చూడగలిగినా నాకేం అభ్యంతరం. రెండింటినీ ఒకసారి ఒక రకంగా మట్టికుండా గాజు గ్లాసు లాగా చూడగలిగితే, మనం ఒకసారి గాజు కాటన్ చీరండి, ఇది కాటన్ని గుర్తించాము, చీరని గుర్తించాము కదా. అట్లాగే ఇది పట్టు, ఇది చీర. పట్టుని గుర్తించాం, చీరని గుర్తించాం. అంటే రెండింటినీ, అది తయారైన పదార్థము, ఆ వస్తువు రెండింటినీ గుర్తిస్తే, అదే రెండింటినీ గుర్తిస్తే మాకేమిటండి లాభము అంటే, గాజు గ్లాసులను కొనుక్కునేటప్పుడే తెలిస్తే గాజు గుర్తించావు కాబట్టి గాజుకు పగిలే స్వభావం ఉందని కూడా మేము గుర్తించాము. గాజు గ్లాస్ పగిలితే నీకు బాధ ఉంటుంది, పగిలేదే కదా. అట్లా మనిషిని నువ్వు స్వరూపాన్ని విభూతిని రెండింటినీ గుర్తించడం మొదలు పెడితే, కార్యాన్ని కారణాన్ని, కార్యాన్ని కారణాన్ని, స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని,
అట్లా గుర్తించడం నువ్వు అలవాటు చేసుకుని సాధన కదా చెప్తున్నాడు మనకి. నువ్వు అట్లా అలవాటు చేసుకున్నావు, ఎవరు చచ్చినా ఎవరు బతికినా ఏం లేదు బాధలేదు. ఎవరు పుట్టినా బాగలేదు, ఎవరు పోయినా బాగలేదు. గాజు గ్లాస్ పగిలితే ఓ పని ఎందుకు అంటే ఇప్పుడు మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ లేదు అంతే, అదొకటే నష్టం. ఈ గ్లాస్ పోతే ఇంకో గ్లాస్ వస్తుంది, లేకపోతే దేవుడు ఇచ్చాడు కదా 2 చేతులు కావాలి. ఒకటెవడో అనుకున్నట్ట వాడు సన్యాసం పుచ్చుకుందాం ఇవన్నీ వదిలిపెట్టి అని బయలుదేరాడు. కొట్టి కథ లేదు, పిచ్చి కథ గురికే మీకు తెలియడానికి చెప్తుంది. వాడు బయలుదేరాడు. వాడికి అంతకుముందు చెంచాతో తినే అలవాటు, స్పూన్తో తినడం అలవాటు, ఒక ప్లేటు ఒక స్పూను. పడుకోవడానికి కూడా వాడికి ఒక తలగడ అలవాటు. పాపం సుఖంగా అనుభవించాడేమో, బతికాడేమో. ఒక దిండు ఏం లేకపోయినా ఇది లేకపోతే నేను బతకలేను, అందుకని ఓ చంకన ఓ దిండు పెట్టుకున్నట్ట, ఓ చేతిలో ఓ ప్లేట్ పెట్టుకున్నాడు, ఓ చెంచా తీసుకుని ఇంకా మిగిలిన ఆస్తి అంతా వదిలిపెట్టేశాడు. నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను అని వెళ్ళిపోయాను. సన్యాసం పుచ్చుకున్నాడో ఏం పుచ్చుకున్నాడో మొత్తానికి ఇంట్లో వదిలిపెట్టి వాడు పోయినాడు. ఎక్కడో కొంత దూరం పోయిన తర్వాత వాడికి పడుకుందాం అనిపించింది. దిండు పెట్టుకొని పడుకున్నాం, ఏ చెట్టు కిందో పడుకున్నాం. ఆ చెట్టు కింద ఆల్రెడీ పొలం పనులన్నీ చేసి కొంతమంది పడుకొని ఉన్నారు. వాళ్ళందరూ చెయ్యి ఇట్లా పెట్టుకుని పడుకున్నారు. వాళ్ళ చెయ్యి తల కింద పెట్టుకొని పడుకున్నారు. వాళ్ళు ఎవరు దిండ్లు తెచ్చుకోరు, తలగడాలు తెచ్చుకోరు. అరే నేనెందుకు ఇంత తలగడా తెచ్చుకున్నాను, చెయ్యి కూడా పెట్టుకోవడానికి బాగానే ఉంది అని చెయ్యి పెట్టుకున్నాడు. ఇట్లా పెట్టుకొని పడుకున్నాడు. వాడు పడుకోవచ్చు, ఏ దిండు కూడా ఈ మూత అనవసరం, దీన్ని కూడా వేసి పారేశాడు. అయినా ప్లేటు చెంచా మాత్రం తెచ్చుకున్నాడు. తినాలి కదా, ప్లేట్లో పెట్టుకోవాలి, తినాలి. ఏమన్నా ఇంత అన్నం పెడుతుంది తినాలి అనుకున్నాడు. ఇంకా కొంత దూరం పోయినాడు. అక్కడ ఎవరో వాడు భోజనాలు చేస్తున్నారట. ఒక్కడే మూట బట్టలో కలుపుకున్నాడు అన్నము. వీడు అందరికీ చేతిలో పెడుతున్నాడు ముద్దలు. వీడి ముద్దలు పెట్టుకుని తింటున్నాడు వాళ్ళందరూ. వాడు ఎవరికి ప్లేట్లు లేవు, వీడికి కూడా ప్లేట్ లేదు. ఎవరికి పెట్టేవాడికి కూడా ఒక గుడ్డలో అన్నం అంతా మూట కట్టి పెట్టారు. వీడు తింటున్నాడు, వాడు కూడా ఇంకంత పెడుతున్నాడు. వాళ్ళందరూ తింటున్నారు. అరే తినడానికి కూడా వీలుగా ఉండే మన దేవుడు బాగానే చేతులు ఇచ్చాడు, చేతిలో పెట్టుకొని తినచ్చు. ఒకటి ఇట్లా పెట్టుకొని ఇట్లా తింటున్నాడు. అవి 2 చేతులు ఉన్నాయి మనకి, ఇంకా చెంచా కూడా అక్షరం వేలు కూడా ఉన్నాయి. వాడికి ఇన్ని రోజులు తెలియలేదన్నమాట, వాడికి ఇప్పుడున్నాడు సంగతి. అందుకని వేళ్ళు కూడా ఉన్నాయి, చేతులు కూడా ఉన్నాయి, మనకి తినడానికి పనికి వస్తుంది, ఇట్లా తినచ్చు అని వాడు అనుకున్నాడు. ఈ ప్లేటు చెంచా కూడా అవసరం కాదు. ఇప్పుడు వాడికి అనిపించిందిట, నాకు ప్లేట్ అవసరం వస్తుంది, చెంచా అవసరం వస్తుంది, నాకు తలగడ అవసరం వస్తుంది అని దేవుడు నా కోసం ఇన్ని చేసినప్పుడు నేను వాడి కోసం ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి, వాడు నా దగ్గరే దొరుకుతాడు పోవాలనుకున్నాడు. ఇక్కడే దొరుకుతాడు, ఎందుకు ఇల్లు వదిలిపెట్టి పోవడం నేను అని అక్కడ ఆ చెట్టు కిందే కూర్చున్నాడు. ఆ చెట్టు కిందే వాడికి దేవుడు ఎవడో తెలిసిపోయాడు. వాడికి ఎవడో దేవుడు ఏ గురువు వచ్చాడో చెప్పాడు. అందుకని నీకు కనుక ఆ నమ్మకం ఉంటే వీటి వల్ల నేను సుఖపడతాను అని అనుకున్నాడు. అవన్నీ వెంటబెట్టుకుని పోయినాడు. ఇవన్నీ నాకు సుఖాన్ని సుఖం నా లోపల ఉంది అని తెలిసిందనుకో, నీకు అవన్నీ వదిలేసినా కూడా ఏం నష్టం లేదు. భగవంతుడు నీకే ఇస్తాడు. కార్యంలో కారణాన్ని, కారణంలో కార్యాన్ని నువ్వు వెతుక్కోగలిగితే, ఇప్పుడు నీకు ప్లేటు నీ దగ్గరే దొరికిందా, స్పూను నీ దగ్గరే దొరికిందా, తలగడా నీ దగ్గరే ఉందా? అసలు మనకి ఏం కావాలో మన చేతులు, మన శరీరము, మన నిర్మాణమే చూడండి. అలా ఎంత ఉపయోగంగా పెట్టాడు దేవుడు. నడవాలంటే లేచి నుంచొని నడవచ్చు, కూర్చోవాలంటే కూర్చోవచ్చు, పడుకోవాలంటే పడుకోవచ్చు. ఎన్ని రకాలు పెట్టాడో చూడండి. ఎప్పుడైనా మనకి ఏదన్నా ఒక అవయవానికి లోపం రానియండి, కాలు విరిగో, చెయ్యి విరిగో, చేతికి చిన్న దెబ్బ తగిలితే కూడా, ఒక పట్టు కొడితే కూడా మనకి ప్రాబ్లమే. అన్ని సౌకర్యాలు పెట్టాడు. వాడుకోవడం చేత కాదు, మనం ఊరికే బాధలు పడి వస్తుంది. వాడుకోవడం చేత కాదు, మనం ఆయన ఇచ్చినవన్నీ ఉపయోగించుకోవడం సరిగ్గా చేత కాదు. లేకపోతే ఎక్కువ ఉపయోగించుకొని కూడా పాడు చేసుకుంటున్నాం. అలా చేసుకుంటే కామకేళి తరంగిత, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది, ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆట, బొమ్మరిల్లు ఆట ఎలా ఉంటుందో
ఒకడు ఆడటం ఎలా ఆడుకుంటుంటాడో ఇదంతా చూస్తూ ఉంటాడో ఆట అంటే సినిమా చూస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో నీకు అట్లా ఉంటుంది అని చెప్తోంది శాస్త్రం. ఆ మాట చెబుతోంది నీకు. ఇది కామకేళి. కేళి అంటే ఆట. సినిమాలో ఎవడైనా చచ్చిపోయినాడు తగలబెట్టారనుకోండి, మీకు ఏడుపు వస్తుందా? తగలబెడుతుందా? మీకేం ఏడుపు రాదు. సినిమాలో పెళ్ళి అయింది అనుకోండి, ఆహా నాకు పెళ్ళి అయింది అని అనుకుంటామా? అనుకోము. అవన్నీ మన కళ్ళతో చూస్తాం, దాన్ని వినోదంగా చూస్తాం. అది ఈ ప్రపంచం నీకు వినోదం కలిగిస్తుంది. ఎప్పుడు కార్యంలో కారణాన్ని, కారణంలో కార్యాన్ని, స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని. అంటే ప్రత్యభిజ్ఞ ప్రవిరాపం, ప్రత్యభిజ్ఞ ప్రవిరాపం, ప్రవిరాపం ప్రత్యభిజ్ఞ. పదే పదే ఒకసారి నాకు అనుభవంలో వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందమ్మా? 23 గంటల 59 నిమిషాలు రాలే, 1 నిమిషం వచ్చింది. నాకంతా వచ్చేసిందంటే మళ్ళీ 23 గంటల 59 నిమిషాలు దీంట్లోనే పడ్డానే. అలా కార్యకారణ నిర్ముక్త 2 వదిలేసి, ఎందుకంటే అవి 2 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. వాటిని వదిలేస్తే ఉన్నది నీవే ఉంటావు. అప్పుడు ఈ ప్రపంచం నీకు కామకేళి తరంగిత. తరంగిత అంటే మళ్ళీ 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 అలలు వస్తాయి. ఈ అల అయిపోయింది, అయ్యో నేను అలలు చూద్దామని సముద్రానికి వస్తే అలప్పుడే అయిపోయింది ఏమిటి? లేదు. ఈ ప్రపంచంలో ఎడతెగని అలలు ఉన్నాయి. చూస్తూ ఉండు. కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, వచ్చినవి ఉండకుండా పోతూ ఉంటాయి. ఎందుకంటే ఉండేవి కావు, అవన్నీ ఆగంతుకాలు. ఆగంతుకం అంటే వస్తాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మన ఇంటికి చుట్టాలలాగా వస్తూ ఉంటారు. చూడండి, మనకు ఆరోగ్యం ఎప్పుడూ ఉంటుంది, అనారోగ్యం అప్పుడప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు వచ్చింది. ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుందమ్మా అని అడుగుతాడు డాక్టర్. 5 రోజుల నుంచి. అంటే 5 రోజుల ముందని నేను బాగున్నాను. 5 రోజుల నుంచి కదమ్మా వచ్చింది, మన తీసుకో తగ్గిపోతుంది. డాక్టర్ గారు ఇవ్వాలి తగ్గలేదండి. ఇంకా 5 రోజుల నాడు జ్వరం వస్తే మరి తగ్గడానికి కూడా 5 రోజులు తీసుకోవాలి కదా. మీరు పోయిన మాట ఆలోచించండి. హైదరాబాద్ నుంచి కర్నూలుకు రావడానికి 3.5 గంట టైం పడితే, కర్నూలు నుంచి హైదరాబాద్ పోవడానికి కూడా 3.5 గంట పట్టాలా? 2 గంటల్లో పోతామా? అది అనుకోమే కదా. అరే నాకు 5 రోజుల నుంచి జ్వరం వచ్చింది, పోవడానికి కూడా 5 రోజులు కావాలి, దానికి టైం ఇవ్వాలి. పాపం నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత కష్టపడి వచ్చింది. వచ్చిన దాన్ని కొంచెం వచ్చావా అమ్మ, బాగున్నావా, 4 రోజులు ఉండిపో, నీకు కాస్త ఏదైనా మంచిగా ఏదో ఫ్రూట్ జ్యూసు, ఏదో ఒకటి కాస్త కషాయమో అట్లా ఏదైనా ఇస్తాను, చుట్టండి కదా, వచ్చావు కదా, కొంచెం ఉండు. 4 రోజులు ముందు తర్వాత పోను. కానీ రేపే ఎందుకు పోతావు? 2 రోజులు ముందు చుట్టాలు వస్తే మనం ఏమంటాం? ఇప్పుడే పోతారా? ఉండండి 2 రోజులు. మరి ఏంటి వచ్చిన వాళ్ళు ఊరికే పోతావు ఎందుకు? నీవు ఈ ప్రపంచాన్ని అలా చూడటం మొదలు పెడితే అవి నిన్నేం చెయ్యలేవు. లేకపోతే అమ్మో నాకు జ్వరం వచ్చిందే అన్నావు, వీడిని బాగా భయపెట్టచ్చు, వీడిని బాగా భయపెడదాంలే అనుకుంటా. ఏం లేదు, చుట్టంలాగా ఆదరించండి. అది మిమ్మల్ని చాలా గౌరవంగా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మందులు ఇవ్వండి. ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తే స్వీట్ తెప్పించి పెట్టమా? అమ్మ 15 రూపాయలు ఒక మాత్ర, వాళ్ళకి ఎట్ట పెట్టమంటారు అని ఎందుకు అనుకుంటారు? పెట్టండి చుట్టాలకి. చుట్టాలు వచ్చారు, వాళ్ళకి ఎంత ఖరీదు గల మనం తిండి పెడితే అంత సంతోషపడి వెళ్ళిపోతారు. చీప్ మాత్ర వేసి వాళ్ళని ఏడిపించవాలి. దిగరేటు పోసి అన్నం పెట్టినట్టు ఉంటుంది. చుట్టాలు వస్తే నీళ్ళ మధ్య పోసి అన్నం పెట్టామనుకో, చుట్టాలు అయితే ఇంకా రారు. కానీ ఈ చుట్టాలు పాపం ఇంకా కాస్త కోరికగా వస్తారు. మందులు పోసి చక్కగా వాళ్ళని ఆరోగ్యంగా పంపించారు. ఆమెట
ఈ ప్రపంచాన్ని అట్లా ఆడుకుంటున్నట్ట. ఇది వినోదంగా ఉంది. కామకేళి తరంగిత. తరంగిత అన్న పదం ఎందుకు ఉపయోగించాడంటే ఒకసారి వచ్చిపోవు, ఇవి వస్తూ ఉంటాయి. ఆ వస్తూ ఉండడానికి కూడా సోక్రటీస్ ఒక సంగతి చెప్పాడు, ఒక కథ. పాపం కష్టాలు సుఖాలు కూడా మన కర్మ కొద్దీ ఎన్ని కష్టాలు ఎన్ని సుఖాలు రావాలి మనకి. వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మగారు ముందు నేను వెళ్తానండి, లేకపోతే నన్ను వాడు ఎంజాయ్ చేయలేడు అని సుఖాలు వెళ్ళి అడగడానికి పోయినాడు. కష్టాలు అన్నట వాడు సుఖాలు ముందు వస్తే తర్వాత వాడు నన్ను అనుభవించడానికి వాడు ఉండడు, వాడు బాధపడతాడు, నన్ను తిట్టుకుంటూ అనుభవిస్తాడు. అందుకని ముందు నేను పోతాను, నేను పోయినాక వాడిని సుఖాలు వాడిని పంపించండి, ముందు కష్టాలన్నీ వచ్చేస్తాను అని ఆదేశం. ఇద్దరు ఇట్లా కొట్లాడుకుంటున్నారు. ఒరే, నువ్వు ముందు వచ్చినా వాడికి కష్టమే, వాడు ముందు వెళ్ళినా వాడికి కష్టమే, జీవుడికి. అందుకని మీరిద్దరు ఇట్లా ఉండవాకండ్రా, నీ తలకి వాడి తోకని ముడేస్తా, వాడి తోకకి నీ తలని ముడేస్తా. అంటే మీ ఇద్దరు వాడి చుట్టూ తిరుగుతూ ఉండండి. ఎవడి చుట్టూ? ఆ జీవుడి చుట్టూ. ఎవడు ఫ్రంట్కి వస్తే వాడిని అనుభవించాలి. అంటే ఇప్పుడు మనకు సుఖం ముందుకు వచ్చాడు, వాళ్ళు తిరుగుతున్నారు మన చుట్టూ. కష్టం కాదు సుఖం కాదు, తిరుగుతున్నారు. వీడి తోక పోయిండు, వాడు వస్తాడు ఈ పక్క నుంచి, వీడు అనుభవించాలి. అందుకని కష్టం అనుభవిస్తున్నప్పుడు సుఖం అనుభవిస్తున్నప్పుడు మనం అనుకోవాలంట నెక్స్ట్ కష్టం రాబోతోంది, అందుకని సుఖాన్ని మనం ఎంజాయ్ చేయకూడదు. వెనక కష్టం రాబోతోంది. కష్టం వచ్చినప్పుడు ఇది అనుభవిస్తే అయిపోతుంది, వెనక సుఖమే వస్తోంది. ఇక్కడ వీడి తర్వాత వాడి తర్వాత వీడు. బ్రహ్మదేవుడు ముడిపెట్టి పారేశాడు. ఇవి ఒకసారి రావు, వస్తూ ఉంటాయి మన జీవితంలో. వాటిని చూస్తూ ఉన్నాం అనుకో, అవి మనం ఏం చేయలేము. గుండె పగల కొట్టుకున్నాం అనుకో, మీద పడి కట్టేస్తాం అంతే. కుక్క లాంటిది అనుకోమన్నాడు సోక్రటీస్. కుక్క భౌ అని మన మీద పడుతూ ఉంటుంది. మనం పరిగెత్తాము, అది మన వెంట పడుతుంది. అస్సలు మనం పరిగెత్తాము. ఈవెన్ పాము కూడా, ఆయన కుక్క అన్నాడు, పాము కూడా అలాంటిది. పామును చూసి పాము అని పరిగెత్తావో, పాము నీ వెంట పడుతుంది. నిలబడు అట్లనే, అది నిలబడు, కాసేపు నిలబడి తర్వాత కుక్క కూడా అంతే. చేతనైతే కర్ర తీసుకో, లేకపోతే నిలబడితే అది కూడా కొంచెంసేపు ఉంది, అది కూడా పోతుంది. భయపడ్డావు కష్టానికి, అది నిన్ను మింగేస్తుంది. భయమే నిన్ను సూసైడ్ చేసుకొని ఇచ్చేది. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. గట్టిగా నిలబడు, ఇవి వస్తున్నవి పోతున్నవి అని. ఖచ్చితంగా పోతాయి. ఎప్పటికీ కూడా కష్టాలు పర్మనెంట్గా ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే మరణానికంటే మించిన కష్టం లేదు కదరా. మన సొంత వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే అంతకంటే మించిన కష్టం లేదు కదా. అది ఆ రోజే ఉంటాయి, రేపు ఉండదు. ఆ ఒక్కరోజే, అది రేపటికి ఉండదు. ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు వస్తుంది, మళ్ళీ పోతుంది. కొన్ని రోజులైనాక అసలు ఫేడ్ అయిపోతుంది. బుద్ధికి ఆ శక్తి పెట్టాడు పరమాత్మ. కష్టాలు అనుభవించే రోజు కూడా ఈ భావన కలిగి ఉంటే అది కామకేళి తరంగిత. అది ఆట చూసినట్టు చూస్తావు. కష్టం నేను చేయలేదు, లేకపోతే కష్టం నిన్ను, అది కుక్క లాంటిది. సోక్రటీస్ మాట గుర్తుపెట్టుకోండి. అది కుక్క లాంటిదో పాము లాంటిదో. ఎదురు తిరిగి నువ్వు నిలబడ్డావంటే అది పరిగెత్తిపోతుంది. దాన్ని చూసి భయపడి పారిపోయినావంటే అది నీ వెంట పడుతుంది. కష్టాలు ఇంకా కష్టాలు వస్తూనే ఉంటాయి. అందుకని నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎట్లా ధైర్యం తెచ్చుకోవడం? బ్రహ్మాస్మి కదా, నన్ను ఇవన్నీ ఏం చేస్తాయి? ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి, అవి నన్ను ఏం చెయ్యలేవు. ఆ ధైర్యంతో నువ్వు, అమ్మవారు అదే చెప్తాను. ఈ ప్రపంచం అంతా నీకు ఎలా ఉంటుందంటే స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని చూడటం అలవాటు చేసుకుంటే ప్రపంచం అంతా నీకు సినిమా చూస్తున్నట్టు ఉంటుంది.
అప్పుడు నువ్వెలా ఉంటావు? సాక్షిగా ఉంటావు. సాక్షి ప్రపంచాన్నంతా చూస్తూ ఉంటాడు. అయితే వాడికి ఏం బాధ ఉండదా అంటే బాధపడే వాడి దగ్గర వాడికి బాధే ఉంటుంది, అది ఒక నటన. సంతోషపడే వాడి దగ్గర సంతోషంగానే ఉంటాడు, అది ఒక నటనే. వాడికి ఇక్కడ నటిస్తాడు, అక్కడ నటిస్తాడు. నువ్వు అసలు నటించేవాడివి. కనక తాటంగా అమ్మవారు ఏం చేస్తుందంటే, అమ్మవారు అలాగే ఉందిట. కనక తాటంగా మెరుస్తున్న చెవుల కమ్మలు పెట్టుకుంటాడు. మళ్ళీ ఇక్కడ కమ్మలు ఎందుకు వచ్చినాయి? అవి స్థూల రూపం అక్కడ వర్ణించినప్పుడు కమ్మలు చెప్పినా మనమేం అనుకోవాలి. తాటంక యుగళీభూత తపన ఉడుక మండల అని చెప్పాడు కదా. అంటే ఒకవైపు తపన సూర్యుడిని, ఒకవైపు చంద్రుడిని, ఉడుప చంద్రుడిని పెట్టుకున్నది చెవుల కమ్మ. ఆవిడ తలకాయ అటు ఇటు తిప్పుతుంటే ఒకవైపు పగలు, ఒకవైపు రాత్రి. ఇటు ఆమె ఇటు తిప్పిందనుకో పగలు, సూర్యుడు వచ్చాడు. ఇటు తిప్పిందనుకో రాత్రి, చంద్రుడు వచ్చాడు. కనక తాటంగా మెరుస్తున్నటువంటివిట, మెరుస్తున్న తాటంకాలు. తాటంకాలు అంటే చెవుల కమ్మలు. ఇక్కడ మెరుస్తున్న చెవుల కమ్మలు ఏమిటో తెలిసిన మనస్సు, బుద్ధి. ఒకసారి బుద్ధితో పనిచేస్తుంది, ఒకసారి మనస్సుతో పనిచేస్తుంది. ఎందుకు నుండి చెప్పారంటే, మనస్సుతో పనిచేసినప్పుడు కష్టాల్లో నిన్ను ఇన్వాల్వ్ చేస్తుంది, బుద్ధితో పనిచేసినప్పుడు కష్టాల నుంచి నిన్ను దూరంగా ఉంచుతుంది. ఆవిడ 2 కమ్మలు పెట్టుకుంటుంది. కనక తాటంక ఏమా లీలా విగ్రహధారిణి. ఆమె లీలా విగ్రహం. ఇది లీలార్థంగా వేసుకుంది ఆమె విభూతి. ఇదంతా కష్టాలు సుఖాలు అనేవి నిజంగా కష్ట సుఖాలు లేవమ్మా. మీరు ఆలోచించండి, సుఖం అంటే ఏమిటి చెప్పండి? నాకు అనుకూలంగా ఉన్నది. కష్టం అంటే ఏమిటి? నాకు ప్రతికూలంగా ఉన్నది. పోనీ నేనైనా సమంగా ఉంటానంటే, ఇప్పుడు మనమే ఉన్నాము, మనకు చల్లగా ఇష్టమా వేడిగా ఇష్టమా ఆలోచించండి. చలికాలం చాలా బాగుంటుందా, ఎండాకాలం చాలా బాగుంటుందా? ఎండాకాలంలో చలి బాగుంటుంది, చలికాలంలో వేడి బాగుంటుంది, అవునా కాదా? అంటే మనకే ఒక ఫామ్ ఐడియా లేదు. అంటే ఒక కాలానికి అనుగుణంగా నా అభీష్టం కూడా మారుతుంది, నా కోరిక మారుతుంది. చలి రాగానే గబగబా స్వెట్టర్లు వేసుకుని వేడిగా ఉండాలని ప్రయత్నం చేస్తాను. ఎండాకాలం రాగానే ఏసీలు ఎక్కడున్నాయా వెతుక్కుందామా, ఫ్రిడ్జ్లు ఎక్కడున్నాయా చల్లగా నీడుగా ఉందామా. అంటే నాకు అనుకూలంగా ఉంటే అది సుఖం, నాకు ప్రతికూలంగా ఉంటే అది దుఃఖం. కాబట్టి సుఖము దుఃఖము దేని మీద ఆధారపడింది? నీ మీద ఆధారపడింది. నువ్వు మార్చుకో. ఎట్లా మార్చుకోమంటారండి? ఎట్లా మార్చుకోమండి? లేక బీదవాడు ఎలా ఉన్నాడో ఉండి నువ్వు అట్లా ఉండు. నేను ఎందుకు వాడు బతికినప్పుడు నువ్వు ఎందుకు బతకలేవు? అట్లా ఉంటానండి, నాకు డబ్బులు ఉన్నాయి కదా, నేను ఏసీలోనే ఉంటాను, అందుకే కరెంట్ తీసి పారేస్తాను. నువ్వు ఏసీలోనే ఉంటానంటే పోరండి. నీకు బుద్ధి చెప్పడానికే వాడు ఆ పని చేస్తున్నాడు. ఇది లేకపోయినా ఉండగలరా? ఉంటే అనుభవించు, వద్దని చెప్పట్లేదు. కానీ అది లేకపోతే నేను బతకలేను అన్నా ఉంటాడు. వాసన సంకల్పం అవుతోంది, అది లేని ఇంట్లోనే నేను పుట్టిస్తాడు వాడు. జాగ్రత్తగా ఆలోచించుకో. అందుకని ఎప్పుడు అద్దాలు నీవే మార్చుకోమ్మా అని గురుదేవుడు అనేవాడు. నువ్వు మారాలి, ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నం చేయవాలి. నువ్వు మారావంటే నీకే అది అర్థమైపోతుంది. ఏమర్థం అవుతుంది అంటే అజా క్షయ వినిర్ముక్త. అజా అసలు ఈ ప్రపంచం పుట్టలేదు, క్షయ చావదు. అజా క్షయ వినిర్ముక్త. ఇది పుట్టలేదు, ఇది చావలేదు. ఇది పుడితే దీంట్లో ఇన్ని రకాల ప్రాణులు ఉంటే వీళ్ళందరికీ ఎందుకంటే స్వరూపంలో విభూతిని, విభూతిలో స్వరూపాన్ని చూడటం అలవాటు చేసుకున్నావు కదా. అప్పుడు మొత్తంలో నీకు ఏం కనిపించాలి? సామాన్యమే కనిపించాలి. సామాన్యం పుట్టదు, చావదు. మరి ఎవరు పుడతారు? విశేషం పుడుతుంది, విశేషం వస్తుంది. మట్టిలో కుండ పుడుతుంది, కుండ పగిలిపోతుంది, మట్టి పగిలిపోదు కదా. ముందు లేదు, తర్వాత అది ఉండదు. ఎవరు?
నా 100 రూపాయలు అంతే. ముందు లేదు, ఎప్పుడు లేదు? నా బంగారం ముద్దలో లేదు. ఎవరు? కాసుల పేరు. కాసుల పేరు ఇప్పుడు వచ్చింది. వచ్చి కొన్ని రోజులు నన్ను మురిపించింది. తర్వాత దొంగవాడు మెళ్ళలో నుంచి పీక్కొని పోయినట్టు. ఇప్పుడు దొంగవాడు కాసుల పేరు మెట్ల పెట్టుకోడు. పెట్టుకుంటే నేను కనుక్కుంటా, వాడు పట్టుబడతాడు. అందుకని వాడు ఇప్పుడు ఏం చేశాడు? కాళ్ళ పెట్టి పారేశాడు. కాసుల పేరు ముందు లేదు, మధ్యలో వచ్చింది, తర్వాత ఉంది. ఇప్పుడు చూడండి, ఆలోచించండి. బంగారం బంగారంగా ఎక్కడికన్నా పోయిందా? మరి దొంగవాడికి తిరిగిపోతే నేను ఎందుకు ఏడుస్తున్నాను? అక్కడ ఉంది కదా, ఇక్కడ లేదనుకుంటున్నా. అంటే బంగారానికి నాతో కలిగిన సంబంధమే నన్ను బాధిస్తోంది. బంగారం నన్ను బాధించటంలే. బంగారం నన్ను బాధించేటదే, అయ్యో ఈమె కష్టపడి చేయించుకుందే, ఈమె మెళ్ళలోనే ఉండాలి, నేను దొంగవాడి దగ్గరికి ఎందుకు పోవాలి, నేను పోను అని బంగారం ఎదురు తిరిగితే దొంగవాడు ఎత్తుకుపోగలడా? ఎత్తుకుపోలేడు. అది ఎదురు తిరగదు. అది ఎవరు ఎత్తుకుపోతే వాడితో పోతుంది, ఎవరు కరగబెడితే వాడితో కరగబెట్టించుకుంటుంది. అది మరి నాకు కావాల్సిందే. ఆలోచించండి. ఇక్కడ దొంగవాడు ఎత్తుకుపోవడం అంటే ఎముడు ఎత్తుకుపోవడం ఏంటో. మనకి సంతానమో మనకెవరో మన వాళ్ళు అనుకున్నాం. అవన్నీ నామరూపాలేనా? ఆ నామరూపాలని దొంగవాడు ఎత్తుకుపోయినాడు. వాడు నా వాళ్ళే అయితే నా దగ్గరే ఉండేవాడు. ఎందుకు ఉండలేదు వాళ్ళు? మేము పోము, మేము రాము, మేము మీ దగ్గరే ఉంటామని అవి అన్నాయా? అనకుండా పోయినవి నావెందుకు? వాటితో నాకున్న సంబంధాన్ని నేను నాది 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 అనుకుంటున్నాను కదా. ఆలోచించండి. లీలా విగ్రహధారిణి, ఇదంతా ఇది లీల, ఇది ఆట, నాటకం చూస్తున్నాం. మనకి ఏం సంబంధం లేదు, ఉన్నది నేను ఒక్కడే, ఇన్ని కాలేదు అని ఎవరికి ఉంటుందో వాడికి ప్రపంచంలో కనిపించే పదార్థాలన్నీ పుట్టలేదు, చావవు అని వాడికి తెలుస్తుంది. మరి ఎవరు పుట్టారు, ఎవరు వచ్చారు? నామరూపాలు పుడతాయి, నామరూపాలు వస్తాయి. నామరూపాలు ఉన్నప్పుడు కూడా సముద్రాన్ని వదిలిపెట్టి తరంగం లేదు, నీరుగా ఉన్నది. ఇప్పుడు కూడా సచ్చిత్తులుగానే ఉన్నారు ప్రతి వాళ్ళు పోవడానికి వీల్లేదు. అయితే ఇది విన్నప్పుడు మాత్రం అవును కదా, కరెక్ట్ కదా, ఎందుకురా మనం అనవసరంగా బాధపడుతున్నాం అని అనిపిస్తుందిట. వెంటనే ముగ్ధ మోహన్లో పడేస్తాయి. ఇక్కడ విన్నంతసేపు మనందరికీ కూడా వైరాగ్యం ఉంది. ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందో చెప్పినా, శ్మశానానికి మా గురుదేవుడు మమ్మల్ని శ్మశానానికి వెళ్ళి చూసి రమ్మనేవాడు. శ్మశానంలో ఒకసారి వైరాగ్యం, ప్రసూతి అప్పుడు ఒకసారి వైరాగ్యం, పురాణం అప్పుడు ఒకసారి వైరాగ్యం. ఈ 3 సార్లు వైరాగ్యం వస్తుంది కాబట్టి వాళ్ళు అన్నారు, సత్సంగంలో కూర్చోరా నాయన, అప్పుడు వైరాగ్యం వస్తుంది. సత్సంగంలో ఉంటే నిస్సంగత్వం వస్తుంది, నిస్సంగం వల్ల నిర్మోహత్వం వస్తుంది, నిర్మోహత్వం వల్ల నిశ్చలతత్వం వస్తుంది, నిశ్చలతత్వం వస్తే జీవన్ముక్తులు అవుతావు. అందుకని సత్సంగం కూడా మరి సత్సంగం అంటే ఓం శాంతి సత్సంగమా? కావు. ఎక్కడ సత్తును గురించి చెప్తారో, సత్తును గురించి చెప్పాలంటే ఇక్కడ చిత్తును చెప్పి తీరాలి. అంతేగాని పిరమిడ్ చెప్తే అని కాదు. అక్కడికి పోవకండి. ఇచ్చివాళ్ళు నిన్న కూడా ఎవరో ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, అందుకే చెప్తున్నా. సత్సంగత్వం అంటే సత్తును గురించి మాట్లాడే వాడి దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే నీకు కావాల్సింది అదే. అక్కడికి వెళితే నీకు వైరాగ్యం కలుగుతుంది. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు వైరాగ్యం కలగదు. ఎందుకు కలగదు అంటే ముగ్ధ, అమ్మవారు నీ దగ్గరే ఉంది, ముగ్ధ, నీకు మోహం కలిగించడమే ఆమె పని. పాపం యశోదాదేవి కూడా పాపం చాలాసార్లు కృష్ణుడు భగవంతుడేమో అనిపించిందిట. లేకపోతే పిల్లవాడేంటి ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడేంటి? 3 నెలల పిల్లవాడు ఎవరైనా ఆ పూతలను చంపి పారేస్తాడా? 3 నెలల వాడు, అంత పసిపిల్లవాడు పూతలను చంపాడా? తృణావర్తుడు అనేవాడు ఎత్తుకొని పోతే సుడిగాలిలాగా
ఆ శకటాసురుడు అనేవాడు బండిలాగా వస్తే వీళ్ళందరినీ కూడా మరీ బాలకృష్ణుడే కదా చంపేశాడు. అంటే అదైన తర్వాతే కదా వాడు కొంచెం పెద్ద అయితే కదా ఆమె రోటికి కట్టేసింది. రోటికి కట్టక ముందు ఎన్నిసార్లు పరమాత్మ నీకు ఆవిడికి రాక్షసులందరినీ చంపి కొన్ని చావలేదండి ఆవిడ కళ్ళతోనే చూసింది. ఆ పూతన చచ్చి అక్కడ పడుంటే చచ్చేటప్పటికి వాళ్ళకి యథార్థ నిజ రూపం వచ్చేస్తుంది. పడుంటే మరి పిల్లవాడిని తెచ్చుకుంది కదా 3 నెలల పిల్లవాడిని, అయ్యో ఆ విషయం తాగాడే నా కొడుకు అని పాపం బాధపడి అంత తెచ్చుకున్న ఆవిడికి ఆయన పరమాత్మని ఎందుకు తెలియలేదు అంటే మోహంలో ముంచేసింది. మళ్ళీ లేదు నాకే నా బాలకృష్ణుడు నాకు పుట్టాడు, పిల్లవాడు నాకే పుట్టాడు, మా పిల్లవాడు చాలా గొప్పవాడు. ఈ పిల్లవాడు గొప్పవాడు అంటుంది కానీ వీడు పరమాత్మ అన్న సంగతి ఆవిడ గుర్తించలేదు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి అయినా గుర్తించలేదు. కారణం ఏమిటి? మోహంలో అసలు ఆయనే చెప్పాడుగా, గర్భస్థ శిశువుగా ఉండి కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ జైల్లో పుట్టాడు కదా, ఆ పుట్టినప్పుడే చెప్పాడు కదా, అమ్మ నేను పరమాత్మని నాలాగా నా భార్యగా అక్కడ పుట్టి ఉంది, దాన్ని తీసుకొచ్చి మీరు దగ్గర పెట్టుకుని నన్ను అక్కడ పడుకోబెట్టండి అని మాట్లాడాడంటే పుట్టిన పిల్లవాడు మాట్లాడతాడా? మరి అప్పుడే ఆమె కనిపించాలి కదా. అయ్యో ఈ జైల్లోంచి నేను ఎట్లా వెళ్ళాలా నాయన అని అడిగితే ఆ తలుపులన్నీ అట్టే తెచ్చుకున్నాయా? అది ఆ కాపరా వాళ్ళంతా పడిపోయి నిద్రపోయినారా మోహంలో ఉంచుకొని? అప్పుడే ఆయన పరమాత్మని తెలియద్దు ఆవిడికి. అప్పుడు కూడా కాదు, కంసుడిని చంపిన తర్వాత కూడా ఇంకా దేవుడికి ఈయన దేవుడు కాలేము. అట్లా అన్నిసార్లు లీలలు చూపిస్తే కూడా కారణం ఏంటి అంటే మనలోనే ఉన్నటువంటి ఆ మాయ పరమేశ్వరి స్వరూపమే కదా మాయ. మాయ అంటే ఎవరో కాదు, ఆమె ప్రతి క్షణం మన మోహంలో ముంచేస్తుంది. వైరాగ్యం జ్ఞాపకం చేసిన బుద్ధి మళ్ళీ అదంతా వేదాంత ఒకటి వినటానికిలే కానీ మన పని మనకు తప్పదు. ఏమని పని నేను తప్పేది ఆలోచించి. ఎందుకట్లా అంటే ముగ్ధ, ఆమె పేరే ముగ్ధ. నేను మోహంలో ముంచడమే ఆవిడ పని. అందరినీ ముంచుతుందండి, మళ్ళీ తలా చూస్తూ ఉంటుంది, మళ్ళీ పడేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే పిల్లి ఎలుకను చంపుతుంది. ఎలుక దాని నోటికి చిక్కగానే పిల్లి తినేస్తే ఎలుకకు పాపం బాగలేదు, అట్లా తినదు. దాన్ని కాళ్ళతో చేతులతో ఇట్లా నొక్కి పెడుతుంది, అది గిజగిజలాడి చస్తూ ఉంటుంది. అట్లా మళ్ళీ వదిలిపెడుతుంది. వదిలిపెడితే నన్ను బతికేయాలి, తప్పించుకుపోదామని ఆ ఎలుక పాపం పరిగెత్తిపోదాం అనుకుంటుంది. కొంచెం దూరం ఉంటుంది, మళ్ళీ దాన్ని గట్టిగా పట్టేస్తుంది. మళ్ళీ ప్రాణం పోయిందిరా అనుకుంటుంది, అయినా చంపదు, మళ్ళీ పట్టుకుంది. పిల్లికి చెరలాటం, ఎలుకకు ప్రాణ సంకటం. ఎలుకకు పాపం ప్రాణ సంకటం, పిల్లికి అది ఆట. అమ్మవారు అట్లా ఆడుతున్నది ఎవడితో? జీవుడితో. దేవుడైతే ఆడదు. చూడండి, అమ్మ కొడుకుతో ఆడుతుందా మొగుడితో ఆడుతుందా? మీరే చెప్పండి. మొగుడితో ఆడదు, నోరు మూసుకుని పడుతుంది. కొడుకుతో అయితే మనమందరం గణపతులుగా ఉన్నాం కాబట్టి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. మనమందరం సదాశివులు అయిపోండి, ఇంకే అందుకని సదాశివుడు అయిపోండి మీరు. అప్పుడు ఆమె చాలా సదాశివపతి వ్రత అవుతుంది, శివ కుటుంబిని, సదాశివ కుటుంబిని. అప్పుడు మహాపతి వ్రత, మహా ఇల్లాలు. భర్తకి చాలా అనుకువగా ఉంటుంది. ఎప్పుడు భర్త అయిపోవాలి, కొడుకుగా ఉండకుండా భర్త అయిపో. మనకు కూడా అంతే కదమ్మా. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అబ్బాయిలు మన ఇష్టం వచ్చినట్టు అంటాం. వాడు పెద్దవాడే వాడే అయితే ఇదే తల్లి వాడిని చాలా గౌరవంగా చూస్తుంది. మా వాడికి కోపం వస్తుంది మా అమ్మ నేనేమన్నా చేస్తే అంటుంది. అంటే మీ వాడు నీ కొడుకే కదా. ఎప్పుడు నా కొడుకు వాడు జీవుడుగా ఉన్నంతసేపు నేనే వాడిని కోపడతాను. ఎప్పుడైతే వాడు దేవుడు అయిపోయినాడో, బ్రహ్మాస్మి అయిపోయినాడో, ఆమె ఆటలు నీ దగ్గర సాగు. మరి మీరే ఆలోచించుకోండి, గణపతిగా ఉంటారా
శివుడుగా ఉంటారు. గణపతిగా ఉంటే అమ్మని నన్ను ముగ్ధ మోహంలో పారేస్తుంది, ఆడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె పిల్లి, మనం ఏనుగు. చూడండి, వెంటనే అసలు ఈ నామాలు ఎంత గొప్పవో అనిపిస్తుంది. ముగ్ధ, నేను మోహంలో పడేస్తుంది. క్షిప్ర ప్రసాదిని, పోనీ అట్లా మోహంలో పడేస్తున్నా, నేను ఉంటే పడేస్తుందా? క్షిప్ర అంటే ఇమ్మీడియట్గా నిన్ను అనుగ్రహిస్తుంది. ఎట్లా అనుగ్రహిస్తుందంటే వాళ్ళ అమ్మట పిల్లవాడిని ఇట్లా బుక్క చిటికేస్తుంది. వాడు అని ఏడుస్తుంటాడు, అయ్యో నాయన ఏడవకురా అని మళ్ళీ దగ్గర. ఆమె ఎందుకు చిటిక వేయాలి, ఎందుకు వాడిని ఏడిపించాలి, మళ్ళీ తనే ఎందుకు? అది అమ్మతనం. అమ్మ అలా చేస్తుంది, మనం అందరం చేసుకుంటాం ఆ పని. పిల్లవాడిని అదే పనిగా బుగ్గ గట్టిగా గిచ్చేది. ఎందుకు వాడి బుగ్గలు గిచ్చాలి చెప్పండి? కొంతమంది ఇట్లా భలే కొడతారు పిల్లల్ని. వాళ్ళని కొడితే ఆనందమా చెప్పండి? వాడు మళ్ళీ కొడతాడా? కొట్టగలడా? పిల్లవాడు తప్పు చేశాడండి వాడు అంటే వాడు పర్ఫెక్ట్గా ఉంటే నీలాగే ఉండేవాడు. వాడు పిల్లవాడు ఎందుకు అవుతాడు? పిల్లవాడు వాడు పసివాడు, వాడికి ఏం తెలియదు. వాడిని నువ్వు కొడతానంటావు ఏంటి? కొంతమంది ఏమో ముద్దు కోసం కొడతారు, కొంతమంది ఏమో కోపం వచ్చి కొడతారు. పిల్లల్ని కొట్టే అధికారం మీకు లేదు, కొట్టడానికి వీలు లేదు. చేతనైతే వాళ్ళకి నచ్చ చెప్పండి, చెప్పే వయసు లేకపోతే వాళ్ళు వదిలేసేయండి. వాళ్ళన్నీ పాడు చేయకుండా ఆ వస్తువులన్నీ మీరు ఎత్తి పెట్టుకొని దాచిపెట్టుకోండి. మీరు సరిగ్గా సర్దుకోకుండా వాళ్ళని పగలు కొట్టారంటే ఎట్లా? మీరు అన్నీ వాళ్ళకి అందేటట్టు పెడితే వాళ్ళకి ప్రపంచంలో ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి, అవన్నీ తీసుకుందాం, ఆడుకుందాం. వాళ్ళకి తెలిస్తే అవన్నీ చేస్తారా? తెలియని వాళ్ళే కదా చేస్తారు. అమ్మట ఆమె మోహంలో పడేస్తుందిట, మళ్ళీ మనం ఏడుస్తుంటేట క్షిప్ర ప్రసాదిని. క్షిప్ర అంటే ఇమ్మీడియట్గా, వెంటనే దగ్గర తీసుకుంటుందిట. దగ్గర తీసుకుని ఏం చేస్తుంది? అనుగ్రహమే. ఒకవైపున కోప్పడుతూ నీకు తిరోధానం కలిగిస్తుంది, మళ్ళీ పంచకృత్య పరాయణ కదా, 5 పనులు చేయాలి ఆవిడ. ఒక పని చేసి వదిలేస్తే ఎట్లా? అందుకని పంచకృత్య పరాయణ ఆమె పేరు. క్షిప్ర ప్రసాదిని. ఎప్పుడు అనుగ్రహము, ఎప్పుడు తిరోధానం అది చెప్పండి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆలోచించు, నువ్వు లోపలికి వెళ్ళావో సమారాధ్య నేను దొరుకుతుంది, బహిర్ముఖ బయటకు వచ్చావో నీకు తిరోధానం. బయటకు వస్తే తిరోధానం, లోపలికి వెళితే అనుగ్రహం. లోపలికి వెళ్తే అవి దొరుకుతుంది అని చెప్తున్నారు. నాకే దొరికింది, నీకు దొరకదు, అందుకే నేను గురువునైనాను, నువ్వు శిష్యుడు అయినావు. నేనెంతో నువ్వంతే. తత్వమసి మహావాక్యం చెప్పిన క్షణమే గురువు నాయన నేను తక్కువ నువ్వెక్కువ అని అనుకోవాకు. నువ్వు నేను ఒకటే అంటే మన ఇద్దరికి అధిష్టానం ఒకటే. మన ఇద్దరం ఆ చెట్టు నుంచే పూసాము పువ్వులం. నీ పువ్వు వేరు, నా పువ్వు వేరు, కనపడ్డానికి మాత్రమే. నీ పువ్వులో వాసన, నా పువ్వులో వాసన ఒకటే. ఈ వాసన మన ఇద్దరిది కాదు, ఆ చెట్టుది. ఆ చెట్టుకు రేపు పూసే పూలు కూడా ఇలాగే ఉంటాయి, నిన్న పూసిన పూలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు మన ఇద్దరం పూసాం, ఈ కాలంలో ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం. నాకు తెలుసు, నీకు తెలియదు. తెలుసు తెలియదు అనేటువంటి తెలివి మళ్ళీ ఒకటే. ఏ తెలివి అయితే నాకు తెలుసు అంటోందో అదే నాకు తెలియలేదు అంటోంది. తెలియలేదు అన్నప్పుడు దానికి అడ్డం ఏదో వేసుకుంది, అడ్డం తీసేసే అదే తెలుస్తుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని. ఇవన్నీ చాలా చిన్నవి. త్రయీ అంటే త్రిగుణాత్మిక. అమ్మవారు త్రిగుణాత్మిక. త్రయీ 3 గుణాలతో ఉంటుంది. ఒకప్పుడు సత్వంతో, ఒకప్పుడు రజస్సుతో, ఒకప్పుడు తమస్సుతో. త్రయీ
అర్థం ఏమిటంటే కాలానికి కూడా త్రయీ అని పేరు. కాలం ఒకప్పుడు జాగ్రత్త కాలము, ఒకప్పుడు స్వప్న కాలము, ఒకప్పుడు సుషుప్తి కాలము. ఈ మూడింట్లోనే ఆమె వ్యక్తం అవుతుంది. తురీయం అనే కాలంలో ఆమె వ్యక్తం కాదు. ఎలా ఉంటుంది అంటే ఆమె స్వరూపంలో ఉంటుంది. త్రయీ త్రివర్గ నిలయ, త్రివర్గాల్లో ఆమె దొరుకుతుంది. త్రివర్గములు అంటే ధర్మ అర్థ కామ. మోక్షం ఆమె రూపం. ధర్మంలో, అర్థంలో, కామంలో. త్రిస్థ 3 స్థానాల్లో ఉంటుంది. తేలికగా ఉన్నాయి కాబట్టి వీడికి నేనేం విపురీకరించలేదు, మీకు తెలుసు. త్రిస్థ అంటే 3 అవస్థలలో ఉంటుంది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. త్రిపుర మాలిని, ఈ త్రిపురములు మాలిని దండ కట్టుకుంటారు. మాలిని అంటే ఒకదాని వెంట ఒకటి కట్టేది. మాల అంటే దండ. మాలిని అంటే దండ కట్టుకున్నది. ఎలా కట్టుకుంది? జాగ్రత్త అవస్థ తర్వాత సుషుప్తిలోంచి మళ్ళీ స్వప్నం, మళ్ళీ జాగ్రత్త, స్వప్నంలో నుంచి జాగ్రత్తలోకి రావచ్చు, స్వప్నంలో నుంచి సుషుప్తిలోకి పోవచ్చు. ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటుంది. నిరామయ, నిరాలంబ. ఆమె ఎవరు అంటే ఆమె నిరాలంబ, ఆలంబన అవసరం లేనిది. ఆధారము అవసరం లేదు ఆవిడికి. వీళ్ళకి ఆధారం కావాలి. ఎవరికి ఆధారం కావాలి? జాగ్రత్త అవస్థకు ఆధారం కావాలి, స్వప్నకు ఆధారం కావాలి, సుషుప్తికి ఆధారం కావాలి. ఇప్పుడు ఈ 3 మనం తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, చచ్చిపోయిన వాడికి ఈ 3 స్థితులు లేవు. కానీ చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు బతికుంటే వాడికి 3 అవస్థలు వస్తాయి. బతికి ఉంటే అంటున్నావే, ఏది బతికితే ఈ 3 ఉంటాయో, ఏది లేకపోతే ఈ 3 ఉండవో అది ముఖ్యమని కదా. అది లేకపోతే ఈ 3 లేవు. దానికి నిరాలంబ, దానికి ఆలంబన అక్కర్లేదు. వీటికి ఆలంబన కావాలి. ఇవి జాగ్రత్త అవస్థ కావాలంటే ఒక ఆలంబన ఉండాలి. ఏమిటో ఆలంబన? తురీయం అనేటువంటి ఒక స్థితి. అది ఉంటేనే జాగ్రత్త వస్తుంది, అది ఉంటేనే స్వప్నం వస్తుంది, అది ఉంటేనే సుషుప్తి వస్తుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే 4 సింహాలు ఉంటేనే నువ్వు ఎటు చూసినా 3 సింహాలు కనపడతాయి. మీకు కనపడని 4వ సింహం ఉండాలి. వాడు ఎవరో సినిమాలో చెప్తాడు, కనపడని 4వ సింహాన్ని నేనురా. నిజంగా కూడా నేను అనేవాడు ఆ కనపడని వాడే. ఈ 3 కనపడే, ఎట్టించన్నా చూడు ఈ 3 కనపడతాయి. సినిమా వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు కొన్ని మంచి డైలాగులు రాస్తూ ఉంటారు. సినిమా పాటలు కూడా అట్లాగే రాస్తారు. నిరాలంబ, ఆ నిరాలంబ ఎక్కడుంటుంటే స్వార్థమారామ, తనలో తానే రమిస్తూ ఉంటుంది. తాను ఆనందం ఎప్పుడూ తనలో తానే ఉంటుంది. అదిట సుధా శృతి. ఇక్కడ సుధా శృతి, అది జారి పడింది. జారి పడింది అంటే ఒక చోట పొటెన్షియల్గా ఉంది, ఒక చోట కైనెటిక్ అయింది, ఒక చోట జారితే ప్రపంచం ఏర్పడుతుంది, జారకపోతే పరమాత్మగా ఉంటాడు. అది ఉంటే పరమాత్మగా ఉంటుంది, జారితే కూడా పరమాత్మగానే ఉంటుంది. అయితే జారితే ఏమవుతుంది అంటే ఆ దాంట్లో ఉన్న కరెంటు ఉంటే అలాగే ఉంటుంది. ఒక వైర్ పెట్టాననుకోండి, ఆ వైర్ కరెంట్ పాస్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఆ కరెంటు ఎట్లా ఉంది అని నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, కరెంటు పొడవుగా వైర్ లాగా ఉంది అంట. కరెంటు ఇప్పుడు అక్కడ కరెంట్ ఎట్లా ఉంది అని అడిగాను, కరెంటు లైట్ లాగా ఉంది అంట. అంటే అది ఒక నామరూపాలు ధరిస్తే అది అందులో నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చిందంటే నామరూపాలు ధరిస్తుంది, బయటికి రాకపోతే పరమాత్మగా. ఇప్పుడు ఆలోచించండి, జారి పడటం ఎట్లాగో మీకు చెప్తారు. మీరు ఏ ఆలోచన లేకుండా ఇలా కూర్చున్నారనుకోండి, ఏమీ ఆలోచన రాకూడదు, అసలు ఏమీ రాకూడదు. ఇప్పుడు మీరు పరమాత్మగానే ఉన్నారు. అంటే మనస్సు ఏమైంది? మనస్సు కూడా పరమాత్మగానే ఉంది. బుద్ధి ఏమైంది? బుద్ధి కూడా పరమాత్మగానే ఉంది. ఆలోచన వచ్చేసింది, కూర్చోనివ్వదు కదే, అలా ఉండనివ్వదే. ఆలోచన వచ్చింది అంటే మనోరూపంగా బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏం చేసింది?
తెలిసింది. మనోరూపేక్షుదో దండ పంచ తన్మాత్ర సాయక. పడిపోతోంది ప్రపంచం మీద. పంచ తన్మాత్రలు 5 బాణాలు పెట్టుకుని, ఏమిటి 5 బాణాలు? మనస్సు అందులో నుంచి బయటకు వచ్చి జ్ఞానేంద్రియాలు 5టిని బాణాలు తీసుకుంది. ఒక దృశ్యం మీదికి, ఒక శబ్దం మీదికి, ఒకటి రూపం మీదికి, ఒకటి రసం మీదికి, ఒకటి గంధం మీదికి వేసేసుకుంటున్నాము. వేసి ఏం చేస్తోంది? అన్ని జింకలను వేటాడుతోంది. అవన్నీ తీసుకొచ్చుకొని లోపలికి దాచే. మనస్సా, ఎందుకే బయటికి పోతావు? నీ లోపల నువ్వు కూర్చోవే, పరమాత్మ స్థానంలో కూర్చో. బయటికి పోతే దొంగలు పట్టుకుంటారు, లోపల ఉంటే ఎవరు పట్టుకుంటారు? దానికి చెప్పండి, పరమాత్మ ఎక్కడో లేడు. మనస్సు ఆలోచించకుండా, ఏమీ లేకుండా నిశ్చలతత్వే, నిశ్చలంగా కూర్చో. మనస్సు జారిందో సుధా శృతి జారిపడింది. మనం కూడా డాక్టర్ చెప్తారమ్మా, బాత్రూంలో జారుతావేమో. జారితే ఏమవుతుంది? విరుగుతుంది కదా. జారకుండా నువ్వు అట్లాగే స్టేబుల్గా ఉండగలిగితే నీకు హాస్పిటల్ ఎందుకు, నీకు డాక్టర్ ఎందుకు, నీకు మందులు ఎందుకు, నీకు పట్లు ఎందుకు? మనస్సా, లోపల కూర్చోవే. ఇది ధ్యానం చేయాల్సింది. దాన్ని బయటికి రానివ్వకండి. అవసరం వచ్చినప్పుడే రమ్మనండి. మరి రాకపోతే ఎట్లండి? నేను అన్నం తినాలి కదా. అన్నం తిను. ఎంత బాగుంది, వాడు అన్నం బాగుంది, కూర బాగుంది, పప్పు బాగుంది, రుచిగా ఉంది. ఎందుకు ఆ రుచులన్నీ అనుభవిస్తూ తింటావు? పొట్టగా ఆహారం పెట్టాలి, లేకపోతే ఇది బతకదు, మింగ పెట్టేసి అంతే. నువ్వు నూరేగానే ఉండు. అట్లా నేర్చుకో. వేరే ధ్యానం లేదు. శ్వాస మీద ధ్యాస అసలే లేదు. శ్వాసే అక్కర్లేదు, ధ్యాస ఎందుకు? బాగా అది ఏదో దాని పని చేసుకుంటుందరా. దాన్ని ఆ రుచిని ఆస్వాదిస్తూ తినవాకండి. అన్నం తినండి, తినద్దని చెప్పడం. అన్ని పనులు చేయమంటుంది. మనస్సును లోపల నుంచి బయటికి రానివ్వకండి. దాన్ని లోపల కూర్చోబెట్టండి. అప్పుడు అది జారి పడితేనే అది నామరూపాత్మకం అవుతుంది. లేకపోతే మరణ సమయంలో కూడా మనస్సును బయటికి పోనీయకుండా నేను నేను అని కూర్చో, నీకు మరణమే లేదు. నీకు మరణం లేదు, నీకు జన్మ లేదు. నాకు ఎట్లాంటి జన్మ? మనస్సును ఆలోచించినంతసేపు నీకు జన్మ తప్ప. అదే వాసన. ఆ వాసన నిన్ను జన్మ కారణం చేస్తుంది. సంసారపుడట నువ్వు ఇలా ఉంటే నీకు సాధన కదా చెప్తున్నది. సంసార పంక నిర్మగ్న, నేను సంసారం అనే బురదలో నుంచి అట్లా లాగేస్తుంది. నువ్వు అలా ఉంటే కండిషనల్, ఎప్పుడు కూడా కండిషనల్ బెయిల్ అంటారు చూడండి. కండిషన్ పెట్టింది ఆమె. ఏమిటా కండిషను? నువ్వు సుధాస్మృతిగా ఉండాలి. నువ్వు జారి పడుతున్నానంటే, మాటకు జారుతానంటే నేనేం కట్టుకట్టాను. నువ్వు పడకుండా ఉండు. ఉంటే సంసార పంక నిర్మగ్న. నువ్వు ఎంత బురదలో దిగినా బురదలోనే పుడుతుంది తామర పువ్వు. కానీ బురద దానికి ఇంత కూడా అంటారు. నువ్వు ఇలా కనుక ఉంటే సంసారంలోనే నువ్వు ఉన్నా కూడా ఆ పంక, ఆ బురదలో నుంచి నిర్మగ్న ఇట్లా పైకి తీస్తా. నీకు బురద చుక్క కూడా అంటనీయదు. అంటితే మళ్ళీ జన్మ లేదు. నీకు జన్మ లేకుండా చేస్తానంటుంది అమ్మవారు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సముద్ధరణ అంటే ఉద్ధరించడంలో పండిత ఆమె చాలా చాలా గొప్పది. ఆ విద్య ఆమెది బాగా వచ్చుట. ఏ విద్య వచ్చు? సంసార పంకంలో పడ్డ వాళ్ళందరినీ ఇలా పైకి లాగేటువంటి విద్య. పంకం అంటకుండా, బురద అంటకుండా పైకి లాగే విద్య ఆమెకు వచ్చుట. అందులో ఆమె సముద్ధరణ పండిత. పండితుడు అంటే ఆరితేరినవాడు. అందులో ఆరితేరిందిట ఆ విద్యలో. అంతేగాని ఆమె డబ్బులు ఇస్తుందని, ఆమె సంతానం ఇస్తుంది, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, అందుకని వాళ్ళందరికీ లక్ష్మికే అప్పు చెప్పింది. ఆమె పెట్టుకోదు ఆ పని. ఆ పోర్ట్ఫోలియో ఆమెది కాదు. ఆమె పోర్ట్ఫోలియో ఏంటి? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ. సముద్ధరణ అంటే ఇట్లా పైకి బీగడు. మామూలుగా
ఈత వచ్చిన వాడు ఒక నదిలో పడ్డవాడిని బయటికి లాగాలి. ఈత రాని వాడైతే ఇట్లా చేయి పట్టుకొని ఇట్లా లాక్కొని వస్తాడు. ఈత బాగా వచ్చిన వాడైతే వాడు జుట్టు పట్టుకుంటాడు, ఇట్లా పట్టుకొని ఇట్లా పీకుతాడు. ఇంకా అంటే ఆ జుట్టు తీసుకొని వీడు వస్తుంటాడు, వాడు వీడు వెంట వస్తాడు. అమ్మ జుట్టు పట్టుకుంటే ఊడిపోదా అంటే ఊడిపోదు, ఎందుకంటే వాడు నీళ్ళల్లో ఉన్నాడు. నీళ్ళల్లో ఉన్నవాడి బరువు ఏముండదు, బయటికి వస్తే బరువు వస్తుంది. వీడు నీళ్ళలో ఉన్నాడు, వాడు నీళ్ళలో ఉన్నాడు, అందుకని ఏం బరువు ఉండదు. ఈత కొట్టేవాడు ఎప్పుడు కూడా ఎవరన్నా పట్టుకు రావాలంటే వాడు నీళ్ళల్లో ఉంటే అలా ఆనందంగా సంసార పంకంలో మునిగిన మన్ని ఇట్లా పైకి లేపుతుంది. బురద ఒక్క చుక్క అంటనీయదు, సంసారం నిన్నంటదు. ఏమ్మా సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఆమె ఎటువంటిది అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్. ఆ ఇంటికంతా ఆమె యజమాని. యజమాని మనవాడు అనుకో, ఇంకా ఇంట్లో క్లర్కులు గుమాస్తాలు వాళ్ళు మన్యం చేస్తారు. సొంతవాడే మనవాడైతే యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. ఆమె యజ్ఞానికి కర్త్రి. అంటే నువ్వు ఉపాసన ద్వారా ఎవరిని పొందాలనుకున్నావో అది ఆమెనే. నువ్వు యజ్ఞం ద్వారా ఎవరిని పొందాలనుకున్నావు అంటే కర్మ ద్వారా ఎవరిని పొందాలనుకున్నావో అది ఆమెనే. ఆమె యజమాన స్వరూపిణి. అయ్యో నేనేమి కర్మ చేయలేదండి, ఉపాసన చేయలేదండి, నాకు ఆమె ఎట్లా దొరుకుతుంది? ఇవన్నీ చేసినట్లేదా నాయన? ఎందుకని? నా మనస్సుని స్మృతి చేశా కదా, నేను జారవేయలేదు కదా. అది దాని చోటు నుంచి జారితే సంసారంలో పడతా. సంసారంలో పడితే నాకు కర్మ ఉపాసన కావాలి. నేను అసలు జారవేయకుండా ఎప్పుడైతే అంతర్ముఖ సమారాధ్యాన్ని నేను అనుకున్నానో అప్పుడు ఆమె నాకు యజమాని, ఓనర్ ఆఫ్ ద హౌస్. ఆమె నన్నంతా ఉద్ధరిస్తుంది. యజమాన్ యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి. ఇప్పుడు నేను యజ్ఞం చేయలే, అసలు నువ్వు అన్ని యజ్ఞాలు చేసిన వాడిని అవుతావు. ఎందుకంటే నువ్వు అన్నం తింటూ నేను తింటున్నాను అని ఆస్వాదించలేదా? ప్రపంచాన్ని చూస్తూ నేను ఈ ప్రపంచాన్ని నేను చూస్తున్నాను అనలే. కష్టసుఖాలు నాకు వచ్చినా నా చుట్టూ అవి తిరుగుతున్నాయి, వాటిని నేను చూస్తున్నాను అంటున్నావు. సాక్షిభావం వహించావు, అప్పుడు నువ్వు పరమాత్మగానే ఉన్నావు. కాబట్టి నువ్వు ఏ పని చేసినా యద్యత్కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధన. నేను ఏ పని చేస్తున్నా అది నీ ఆరాధనే, ఎందుకంటే నేనేం పని చేయలే. ఆ భావంలో ఉంటే నువ్వు యజ్ఞం చేసిన ఫలం వస్తోంది, నువ్వు ఉపాసన చేసిన ఫలం వస్తోంది. ఎందుకంటే నువ్వు ఓనర్ ఆఫ్ ద హౌస్నే పట్టుకున్నావు. ఆమె నిన్ను సంసారంగా నిర్మగ్న సముద్ధరణ. ఎవరు పట్టుకొని నిన్ను లేపగలనో ఆవిడ్ని పట్టుకున్నావు. అందుకని నీకు ఆ భయం లేదు. రేపు పెట్టుకున్నామా ధర్మాధార రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రయాప్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేష. ఓం బ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం యోగా సమస్తః సుఖినో భవంతు.